ఆ విష్ణునాభికి మన నాభికి కనెక్ట్ అవ్వడానికి ఒకే ఒక సూక్ష్మమైన మార్గము ఇది ఒక్కటే. ఏదో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి కాదు, ఇది ఒక్కటి ఉంటే చాలు, ఆ మహావిష్ణువే మన ఇంట్లో ఉన్నట్టు. ఇది శ్రవణ నక్షత్రం వాళ్ళకి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ చెవులను చూస్తూ మంత్రాన్ని అక్కడ ఆ చెవుల దగ్గర మీరు మాట్లాడితే వాళ్ళు ఆలకిస్తారు. ఆ పద్ధతిలో తయారు చేశాను అన్న. ఆమె వెంటనే గురువు గారు ఏమనుకోకండి, నాకు చెవులు కావాలి. బోగర్ అనే సిద్ధయోగి 3000 సంవత్సరాల క్రితమే చైనాలో 1000 ఏళ్ళు బోగెన్ అనే పేరుతో ఉండి, ఆ తర్వాత మన జన్మభూమికి వెళ్ళాలి అనుకుని అక్కడ చక్రవర్తిని అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ భారతదేశానికి నిన్ను పంపించు. ఆ సమాధిని తవ్వి తీసి మొత్తం తీసిన తర్వాత అక్కడ ఉండవలసిన బోగన్ అనే సిద్ధయోగి కనిపించలేదు. ఎడమ కాలి చెప్పు మాత్రం అక్కడ ఉంది. వాడికి ప్రాప్తం ఉంటే, అనుగ్రహం ఉంటే తప్పకుండా కార్యక్రమాన్ని కొనసాగిస్తాడు. లేదు, వాడి తలరాత లేదు, ఇంతే నిద్రపోతుగా ఉండాలి, ఎప్పుడో 9కో 10కో ఆవులిస్తూ నిద్ర లేచి మాట్లాడుతున్న వెంటనే ఒక సీతాకోక చిలుక రావటం, అమ్మవారి చుట్టూ తిరుగుతూ ఆమె పైన కూర్చోవటం జరిగింది. నాకేదో మంచి సంకేతం అయితే అందింది. జ్యోతి త్రాటకం, జ్యోతిని చూస్తూ చేయటం. కొందరు ఏం చేస్తున్నారు, తెలియక గురువులు సరైన గైడెన్స్ లేక కొవ్వొత్తులను పెట్టి చూస్తున్నారు. ఈ హైట్లో ఉన్న కొవ్వొత్తి మెల్లమెల్లగా కరుగుతూ ఇక్కడికి వస్తుంది. పూర్ణ దృష్టి నుండి అర్ధ దృష్టికి వచ్చేస్తుంది. ఈ త్రాటక విద్య చేయడం వలన మన సంకల్పం ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరుతుంది. ఉడుంగాలి అంటే ఏంటండి అని కొందరు అడిగేవాళ్ళు. అప్పుడు పూర్వం పుష్పక విమానాలకు దీన్నే వాడేవాళ్ళు. చెంగాలి అనేది అమ్మవారు, చెంగాలమ్మ అంటుంటాం నెల్లూరు దగ్గర, బాగా పవర్ఫుల్ ఇదన్నమాట. మన శ్రీహరికోటలో ఏ ర్యాకెట్లు ప్రయోగించినా, ఏ శాటిలైట్లు పైకి వెళ్ళాలన్నా మొదట అక్కడ పూజలు అయిన తర్వాతే వెళ్తుంటాయి. అదేవిధంగా కరుంగాలి అనేది అయ్యవారికి సంబంధించింది, శివుడికి సంబంధించింది, కొందరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిందని ఈ మధ్య కాలంలో ప్రచారం చేస్తున్నారు. రుద్రాక్షలు తప్ప మిగతా ఏ మాలైనా సహజంగా ధరించవచ్చు. వీలైనంత వరకు మధుమాంసం తీసుకునేటప్పుడు దూరంగా పెట్టడమే మంచిది. ఏదో వాస్తు దోషాలు తొలగిపోవటం, కొందరు తెలియక శ్మశానాలపై ఇల్లు కట్టేస్తుంటారు, అపార్ట్మెంట్లు కట్టేస్తుంటారు, ఇంకొందరు తెలియక పుట్టను పడగొట్టి దానిపైన ఇల్లు కట్టేస్తుంటారు. అదృష్టాన్ని ఇచ్చేవాడే రాహు. రాహుని చూసి కొందరు భయపడుతుంటారు, కానీ హఠాత్తుగా వాళ్ళకి అదృష్టం వరించాలంటే ఏకైక శక్తి రాహు. శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, మరెందరో గురువులను, ఎందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మనం ఒక దివ్య క్షేత్రానికి రావడం జరిగింది. ఇక్కడ ఎందరో దేవీ దేవతలు, అంటే మనం అనుకున్నటువంటి 33 కోట్ల దేవీ దేవతలు ఏవైతే అనుకుంటున్నామో ఆ దేవీ దేవతలు అందరూ కూడా ఈ క్షేత్రంలో నిత్యము వారి యొక్క శక్తిని ప్రసరిస్తూనే ఉంటారు. గతంలో గురువుగారు మనకి వారి యొక్క జ్ఞానాన్ని అందిస్తూనే ఉన్నారు. కానీ వారు 1 సంవత్సరం పాటు ప్రతిరోజు చెప్పినా కూడా తరిగినంత జ్ఞానం వారి దగ్గర ఉంది. అందుకనే మనకి సమయం కుదిరినప్పుడల్లా వారిని కలుస్తున్నాం. వారి నుంచి మనకి సాధనా రహస్యాలను, అలాగే దైవిక రహస్యాలను కూడా తెలుసుకుంటూనే ఉన్నాం. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు సత్సంగం ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. చాలా సంతోషం గురుగారు, మీరు సమయం ఇచ్చారు. శుభం. నాకు ఒక కోరిక ఉంటుంది గురుగారు, ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో, లేదు అసలు ఈ భూమండలంలో ఎవరైతే కష్టాల్లోని ఇబ్బందుల్లోనూ ఉన్నారో వీళ్ళందరినీ బయటపడిపోయేలాగా ఎందుకు ఈ సాధన మార్గంలో ముందుకెళ్ళే గురువులు ఏదో ఒక వరాన్ని వారందరికీ ప్రసాదించరు, వాటన్నిటి నుంచి ఎందుకు బయటపడయ్యారు, వాళ్ళందరూ ఈ మార్గంలో వచ్చి వారి యొక్క ఇబ్బందుల నుంచి బయటపడి హాయిగా సుఖంగా సంతోషంగా అంటే కోటీశ్వరులు అవ్వకర్లొద్దు, లక్షాధిపతులు అవ్వకర్లేదు, ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్లు, కానీ వాళ్ళు సుఖంగా సంతోషంగా జరిగేలాగా ఏమీ లేదు అసలు ఈ భూమండలంలో. ఇది ప్రపంచంలో అతి ఉన్నతమైన ప్రశ్న అనొచ్చు. లోక కళ్యాణం కోసం మీరు అడిగింది. అటువంటి సిద్ధాంతంలోనే నా మార్గం కూడా ఉంది. బోగర్ గురువు ఆ పరంపరలో
నాన్నగారు వచ్చారు. అదే పరంపరలో నేను వెళ్తున్నాను. ఆ పరంపర అన్నది లోక కళ్యాణం కోసం. బోగర్ అనే సిద్ధయోగి 3000 సంవత్సరాల క్రితమే చైనాలో 1000 ఏళ్ళు బోగెన్ అనే పేరుతో ఉండి, ఆ తర్వాత మన జన్మభూమికి వెళ్ళాలి అనుకొని అక్కడ చక్రవర్తిని అడిగితే, ఇన్నేళ్ళు ఇక్కడ మూలికా శాస్త్రాలన్నింటినీ పరిశోధించావు, ఈ క్షీణ అనే తత్వంతో ఉన్న దేశాన్ని క్షీణింపు చేయకుండా ఎటువంటి వైరస్లు రోగములు రాకుండా మూలికా శాస్త్రాల్ని నేర్పించావు. కాబట్టి స్థిరంగా నువ్వు ఇక్కడే ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ భారతదేశానికి నిన్ను పంపించు. ఈ 1000 ఏళ్ళు మా తరతరముల నుండి కాపాడుతూ వరాలని ఇస్తూనే ఉన్న ఆరోగ్య భాగ్యము అనే వరాలు మా నుండి నువ్వు కూడా ఏమీ ఆశించలేదు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అన్న వెంటనే ఆయన చిరునవ్వుతో, నాకు కొద్దిగా జన్మభూమి పైన ఆశ పుట్టింది, చూడాలని తపన ఉంది, ఇన్నేళ్ళు ఇక్కడ తపస్సు చేశాను కాబట్టి నేను వెళ్ళి తీరవలసిందే, తప్పదా అని చక్రవర్తి అడిగేసరికి, అవును స్వామి, అయితే మేము ఆహారంగా అందిస్తున్నాం, చివరిసారిగా ఇది తీసుకోండి. ఆ ఆహారాన్ని చూసిన వెంటనే ఈయన మహాసిద్ధుడు బోగరు, అందులో కాలపూట విషం అనేది కలిపారన్నది అర్థమైంది. అది ఏమాత్రం నాలుకకు తగిలిన వెంటనే గిలగిలా తన్నుకుంటూ ప్రాణం వదిలేస్తారు. ఇప్పుడు సైనైడ్ లాంటిది, దానికంటే దారుణమైన విషయం అది. అటువంటి దాన్ని ఇచ్చేసరికి ఆయన నవ్వుతూ శిష్యుల వంక చక్రవర్తి వైపు చూసి నవ్వుతూ, ఆఖరిసారిగా తినమంటున్నారు, తింటున్నాను, నా గురించి మీరేమి చింతగా పెట్టుకోకండి, నేను వెళ్ళడం అయితే జరిగి తీరుతుంది, అది అంతర్ముఖంగా కావచ్చు బాహ్యంగా కావచ్చు అని చెప్పి ఆ ఆహారం మొత్తం ఒక్క మెతుకు కూడా వదలకుండా మొత్తం తినేసి తృప్తిగా బ్రహ్మని తేల్చి వెనక్కి యోగాసనాలు కూర్చున్నాడు. మెల్లమెల్లగా వెనక్కి వాలిపోతూ ఆయన ప్రాణత్యాగం చేయడం జరిగింది అని వారు అనుకుంటున్నారు, చక్రవర్తిను చైనీయులు అక్కడున్న శిష్యులు. ఈయన ప్రాణం వదిలేశాడు కాబట్టి సమాధి చేసేద్దామని సమాధి చేసేసారు. సమాధి చేసిన తర్వాత చక్రవర్తి ఊపిరి పీల్చుకున్నాడు, అమ్మయ్య మన దేశంలో మూలికా శాస్త్రాలు నేను రీసెర్చ్ చేసి పరిశోధనలు చేసి ఈ వృక్ష శాస్త్రము మూలికా శాస్త్రము ఆయుర్వేద శాస్త్రము ఇటువంటివన్నీ మళ్ళీ ఇతర దేశాలకు పంచిపెట్టకుండా ఆపగలిగాము, మన దేశానికి మాత్రమే దక్కింది అనే స్వార్థ చింతనతో సంతోషపడ్డాడు. కొద్ది రోజులకు అనేక దేశాల నుండి మన భారతదేశానికి వచ్చి జ్ఞానము అనే ఆ దానమును స్వీకరించి వెళ్ళేవాళ్ళు ఇతర గురువులు, చైనీయులు కానివ్వండి, జపనీయులు కానివ్వండి, ఏ దేశం నుండైనా అక్కడున్న ఆధ్యాత్మిక గురువులందరూ ఇక్కడికి వచ్చి జ్ఞాన సముపార్జన చేసుకుని వెళ్ళేవాళ్ళు. అటువంటి సమయంలో మన భారతదేశం నుండి చైనాకు వెళ్తున్నాడు ఒక ఆధ్యాత్మిక గురువు. ఆ సరిహద్దు దగ్గర ఆయన వెళుతున్నప్పుడు చైనాకి బోగర్ సిద్ధుడు ఎదురయ్యాడు. ఒక కాలికి మాత్రం చెప్పు ఉంది, కుడి కాలికి ఉంది, ఎడమ కాలి చెప్పు లేదు. ఏమిటి స్వామి బోగర్ గారు, మీరు బోగెన్ అని పిలిచేవారు, బోగెన్ గారు మీరేంటి ఒక కాలికి చెప్పు వేసుకుని రావడం ఏమిటి ఈ మండు టెండలో, ఈ ఇండియాకి వెళ్ళిపోతున్నారా అంటే, ఆ రోజుల్లో భారతదేశం అనుకున్నాం, భారతదేశానికి వెళ్ళిపోతున్నారా, అవును వెళుతున్నాను అనేసరికి కాలి వైపు చూసి, ఒక కాలికే చెప్పు ధరించడం ఏమిటి, ఇంకో కాలికి చెప్పు ఏదైనా తెగిందా పోయిందా ఏంటండి, ఆ విషయము రహస్యంగానే దాచిపెడుతున్నాము, ఆ రహస్యం ఏమిటో మీ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి అడుగు, ఆయన వివరించి చెప్తాడు, అది చిత్ర చిదంబర రహస్యం అనేసరికి ఆయన ఆలోచనలో పడి, అలాగే స్వామి అని ఆయనకు పాదాభివందనం చేసి చైనాకి వెళ్ళిపోయాడు. వెళ్ళిన వెంటనే అక్కడ చక్రవర్తిని కలిసి, అయ్యా బోగెన్ గారు భారతదేశానికి వెళ్ళిపోతున్నారు, సరిహద్దుల్లో చూశాను, ఒక కాలికే చెప్పు ఉంది, ఇంకో కాలి చెప్పు ఏమైందని అడిగితే అది చిత్ర చిదంబర రహస్యం అన్నారు,
ఆ చిదంబర రహస్యం ఏమిటో మీరే చెప్పాలి, నాకు అర్థం కాలేదు. ఒంటికాలి చెప్పు విషయం ఏంటో చెప్పండి. చక్రవర్తి పగలబడినవాడు. బోగన్ ఇంకెక్కడున్నాడయ్యా, ఆ భారతదేశానికి వెళ్లకుండా ఆపగలిగాను నేను. కాలకూట విషం పెట్టి ఆయన్ని హతం చేసి సమాధి చేసా. సమాధి కూడా అక్కడే ఉంది, కావాలంటే చూడని తీసుకెళ్ళి ఎక్కడైతే సమాధి ఉందో అక్కడ తీసుకెళ్ళి చూపించాడు. చిన్న ఆలయం కూడా నిర్మాణం చేశారు దానిపైన. ఆ సమాధి చేశామయ్యా అంటే, నేను నమ్మనుగాక నమ్మను, నేను ముఖాముఖి మాట్లాడి అయితే నీకు నిదర్శనంగా ఆయన దేహాన్ని చూస్తే అప్పుడైనా నమ్ముతావా, నువ్వు ఒక ఆధ్యాత్మిక గురువు అయి ఉండి కనిపెట్టలేకపోతున్నావు అని ఆ సమాధిని తవ్వి తీసి మొత్తం తీసిన తర్వాత అక్కడ ఉండవలసిన బోగన్ అనే సిద్ధయోగి కనిపించలేదు. ఎడమ కాలి చెప్పు మాత్రం అక్కడ ఉంది. చెప్పే నిదర్శనం. ఆ చెప్పు నేను వేసుకోలేదు, అక్కడి నుండి నేను వెళ్ళిపోయాను అనే నిదర్శనాన్ని తెలిపాడు. దాంతో చక్రవర్తి బాధతో విలపిస్తూ ఎడంకాలు చెప్పుతో కొట్టినట్టు ఎడమకాలి చెప్పుతో కొట్టినట్టు అయింది నాకు. అటువంటి మహాజ్ఞానిని, అటువంటి మహాసిద్ధయోగిని అనవసరంగా పోగొట్టుకున్నాను. నా చేతులతో నేనే విషయాన్ని ఇచ్చి చంపేశాను కదా, చంపేశాను కానీ చంపలేదు నేను. అటువంటి వ్యక్తిని దూరం చేసుకున్నామే, కాళ్ళ వేళ పడి ప్రాధేయపడి ఇంకొద్ది రోజులు ఇక్కడ ఉండవయ్యా, నా జీవితం ముగిసే వరకు అని ప్రార్థన చేసుకుంటే బాగుండు. అటువంటి మహాసిద్ధయోగిని పోగొట్టుకున్నాను అని బాధపడ్డాడు. ఈయనేమో అక్కడి నుండి భారతదేశంలోకి వచ్చిన వెంటనే ఆ అడవుల్లోకి వెళ్ళి అక్కడక్కడ ఆ పరిశోధనలు చేసుకుంటూ ఒక్కొక్క ఆలయ సందర్శనం చేసుకుంటూ చివరికి ఆ సదరగిరి అనే అరణ్యాలకు వెళ్ళి అక్కడ తిరుగుతూ అనేక పరిశోధనలు చేస్తూ లోక కళ్యాణం కోసం ఏదైనా చెయ్యాలి అని తప్పిస్తూ ఎదురైన సిద్ధయోగుల్ని శిష్యులుగా మార్చుకుంటూ తన జ్ఞానాన్ని వారికి అందిస్తూ, జ్ఞానం అంతమైపోకూడదు, లోక కళ్యాణానికే ఉపయోగపడాలి అనుకుంటున్నప్పుడు అక్కడున్న గ్రామస్తులందరూ వెటకారం చేయటము, హేళన చేయటము. వాళ్ళు సిద్ధయోగులకు బట్టలు సరిగ్గా ఉండవు, చిరిగిన దుస్తులు, మాసిన గడ్డము ఇలా తిరుగుతూ ఉంటారు కాబట్టి పిచ్చోళ్ళు అనుకొని ఆ ఊళ్ళో వాళ్ళు తరుముకోవటము. చివరికి ఆయన ఒక మార్జాలాన్ని చూసి, పిల్లిని చూసి, ఓ మార్జాలమ్మా నీవైనా చెప్పు నా గురించి, నేను ఇక్కడ సేవ చేయాలనుకున్నాను, జన్మభూమికి ఇక్కడుండే జనానికి సేవ చేయాలనుకున్నాను, లోక కళ్యాణం కోసం సేవ చేయాలనుకున్నాను, వీరందరూ నన్ను చేయనిస్తారో మళ్ళీ సాగనంపుతారో చెప్పు అనేసరికి ఆ పిల్లి మియావ్ అనే బదులు మానవ కంఠంతో గంభీరమైన స్వరంతో, ఓరి పిచ్చేదోళ్ళారా, ఇక్కడ వచ్చిన మహాసిద్ధుడు 1000 ఏళ్ళు చైనాలో ఉండి వచ్చాడు, ఇక్కడి నుండే మన భారతదేశం నుండి వెళ్ళాడు. ఆ సిద్ధయోగులు అంటేనే ఉన్మాద స్థితిలో తిరుగుతున్న వాళ్ళు ఇలాగా పిచ్చి వాళ్ళలాగా అగుపిస్తారు, కానీ వాళ్ళు నిరంతరము సిద్ధులు అంటేనే అందరికీ సిద్ధ అనుగ్రహాన్ని ప్రసాదించేవాళ్ళు, సిద్ధింప చేసేవారు. సిద్ధ ఆ మాత, ఆ సిద్ధిదాత్రి మాత అనుగ్రహం పొందినవారు కాబట్టి మీకు ఏదైనా సిద్ధించాలన్నా వాళ్ళ ఆశీస్సులు ఉండాలి. కాబట్టి ఆయన కాళ్ళపైన పడి వేడుకోండి అన్న తర్వాత పిల్లి మాట్లాడడం ఏమిటని ఆశ్చర్యపోయి ఆయన కాళ్ళపైన సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత అప్పుడు ఆయన ఏంటంటే ఒక ఆలయ నిర్మాణం చేయాలి అని పళని కొండపైన సుబ్రహ్మణ్య స్వామి సాక్షాత్కారం అయితే నవపాషాణాలతో మానవాళికంతా సేవ చేయాలి. ఎప్పటికీ వాళ్లకు ప్రపంచంలో అతి ఉన్నతమైనది ఆరోగ్యం. ఆ ఆరోగ్య భాగ్యం ఉంటేనే చాలు, దాన్ని పెంపొందించాలి, వాళ్ళకందరికీ అనుగ్రహించాలి. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో వాళ్లకు ఆ ఆరోగ్య భాగ్యం కలగాలి. ఎందుకంటే కుజుడు అంటేనే ఆ రక్త సంబంధమైన ప్రవాహం, అటువంటి రక్త సంబంధ దోషములు లేకుండా ఉండడానికి ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం పొందాలని అందులోనే నవపాషాణాలని పొందుపరిచి అనేక మూలికల్ని పొందుపరిచి ఒక విగ్రహంగా తయారు చేశారు. ఆ విగ్రహం ఎందుకు చేశాడు
రాబోయే తరాలకంతా ఆరోగ్య భాగ్యం ఇవ్వాలి. ఆయనకేదో కోట్లు కావాలనో ఇంకేదో పొందాలనో తపన స్వార్థం లేదు అక్కడ. అటువంటి అత్యద్భుతమైన ఒక ఆలోచనతో కేవలం ఆయన ఒక కౌపీనంతోనే ఉన్నాడు. విభూతి అనే భస్మం ఉంది తప్ప ఆయన దగ్గర కోట్లు కనకము రత్న మాణిక్యాలు అటువంటివి లేవు. అంతటి ఉన్నతమైన ఉద్దేశంతో రాబోయే ప్రళయం ముందుగా గ్రహించి ఇటువంటి నవపాషాణ విగ్రహమే మరొకటి కుజగ్రహంలోనూ పెట్టాడు. ఆ ప్రళయం తర్వాత మనిషికి అనుగుణంగా అక్కడ జలం అనే ప్రవాహం కలగాలని ఆ స్వేదం ఇప్పటికీ ఆ విగ్రహం నుండి పడుతూనే ఉంది. ఆ కుజగ్రహమే రాబోయే మానవాళికి ఆధారం అవుతుంది. ఇక్కడ నుండి మనం అందరం ఈ ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి ఉంది. తట్టా బుట్ట పెట్టుకొని ఏ రోదసి నౌకల్లో వెళ్ళి అక్కడ స్థిరపడాల్సి వస్తుంది. అది ఆయన ఉద్దేశం. కాబట్టి లోక కళ్యాణం కోసమే సిద్ధయోగుల తపన. వాళ్ళు అందుకని అటువంటి ఆరోగ్య భాగ్యమే ముఖ్యమైనది మనిషి. ఎన్ని కోట్లు దారిపోసిన ఆరోగ్యాన్ని పొందలేడు. ఏదో టాబ్లెట్లు ఆ సమయానికి ఉపశమనం, అంతేకాని 100 ఏళ్ల పైన ఎవరూ జీవించింది లేదు. ఏ విద్యలు చేసినా ఏం చేసినా కూటికే, చివరికి కాటికే. కాబట్టి అందరికీ ఆ ఉన్నన్నాళ్ళు లోక కళ్యాణం కోసం ఏం చేయాలో వారు తప్పించారే తప్ప వారికంటూ సంసార సుఖముల కోసము ధన కనకాదుల కోసము వారు ఎప్పుడూ ఆరాటపడలేదు, పోరాడింది లేదు. ఈ సిద్ధులు అంటేనే వాళ్ళు లోక కళ్యాణం కోసమే తిరుగుతూ ఉంటారు. ప్రతి ఊరు తిరుగుతూ అక్కడ ఆశీర్వదిస్తూ భిక్షాటనతోనే వాళ్ళ జీవనం గడిచేది. ఇప్పుడున్న సిద్ధులు వేరు. రకరకాల సిద్ధయోగులు రకరకాలుగా ఈ మధ్య కాలంలో పుట్టుకొస్తున్నారు. వాళ్ళలో కొందరికి ఆ విద్వత్తు ఉంది, కొందరికి లేకుండా ఏదో కొన్ని శక్తిపాతాలు ఏదో పాతాలు అంటూ ఇచ్చేస్తున్నారు, ఊగిపోతున్నారు. అవన్నీ కొన్ని అతీతమైన శక్తులు, కొన్ని గుప్తంగా ఉండవలసిన శక్తుల్ని బహిర్గతంగా బాహ్యంగా తీసుకొచ్చి కమర్షియల్గా మార్చేది ఒక పద్ధతి కాదు అని నా ఉద్దేశం. ఈ సిద్ధ మార్గంలో పయనించాలనే తత్వంతోనే లోక కళ్యాణం కోసం వారి దగ్గర నుండి నేను పొందిన అనుగ్రహం, ఆ చిన్న వయసులో వారు ఎక్కడైతే ఉంటే అక్కడికి వెళ్ళిపోవటం, వాళ్ళ పాదాలని ఆశ్రయించటము, ఏదో ఒక గన్నీ బ్యాగ్ లాంటిది దానిపైన పడుకొని ఉండేవాళ్ళు. వాళ్లకు పాదాలు సేవలు చేసుకొని ఏదైనా ఉపదేశించండి అంటే, ఒక సిద్ధయోగి మాత్రం ఆయన పడుకునే స్థలం ఎలాంటిదంటే మురికి కాలువ, మొత్తం ఊర్లోని పెంట గింట మొత్తం ప్రవహించే ఒక కాలువ పక్కనే ఆయన సుఖాసనం, కూర్చోవటము పడుకోవటం అన్నీ అక్కడే. కానీ ఆయన దేహం బంగారు వర్ణంతో మెరిసేది. అటువంటి సిద్ధయోగుల దగ్గర కూడా సేవ చేస్తూ, పాదసేవ చేస్తూ, అనుగ్రహించండి, నాకేదైనా మంత్రాన్ని ప్రసాదించండి, లోక కళ్యాణం కోసం నేను తపిస్తున్నాను, నా స్వార్థం కోసం కాదు అంటే పైనుండి కిందికిలా చూసి హంగ్ సింగ్ రింగ్ పోరా అనేవాడు. ఇది మంత్రం కాదు కదా, ఇది హంగ్ ఏంటి, సింగ్ ఏంటి, రింగ్ ఏంటి, ఇదేదో వింతగా ఉంది అనుకునేవాడు. కానీ ఆ హంగ్ అనేసరికి దానిలో ఏదో ఒక ఉత్తేజం కలిగేది. కొద్దిసేపు వాళ్ళు అన్నారు కదా అని సాధన చేసినప్పుడు ఇంకొద్దిసేపు సేవ చేసి, స్వామి నా దానివల్ల నాకేం ఫలితం కలగలేదు అనేసరికి వట్టిమని పీకా చెంపదెబ్బ పడేది. హంగ్ అన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు, హా అంటున్నావు, అంటున్నావు, ఆ నాలుక కొండ నాలుకను టచ్ చేస్తున్నావు, ఆ అమృతధార నీకు వస్తుంది. రింగ్ అన్నప్పుడు నీ దవడలన్నీ కదులుతున్నాయి, ఆ రిమ్ అనేది అగ్ని బీజాక్షరము. ఈ విధంగా కొన్ని అనేక అర్థాలు పరమార్థాలు ఉన్నాయి. అన్నీ విడమర్చి చెప్పను కాదు, నువ్వు సాధన చేయాలి. ఏదో ఒక 4 రోజులు హంగ్ సింగ్ రింగ్ అనేసరికి మార్పులు రావు. ఏదైనా సాధన కృషి ఉండాలి, సాధన చేస్తూ ఉండు అని
నన్ను పంపించేశాడు. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత ఆయన వద్దకు వెళ్ళాను. బాగానే ఉంది స్వామి, తేజస్సుగానే ఉన్నాను, ఆరోగ్యంగానే ఉన్నాను, ఎంత దూరమైనా నడుస్తున్నాను, మీలాంటి సిద్ధయోగుల్ని కలుస్తున్నాను, కానీ ఇంకేదైనా నేర్పించండి. అంటే ఏ సమయానికి నువ్వు చెప్తున్నావు, ఏ సమయానికి నువ్వు మంత్ర ఉచ్చారణతో నిన్ను నీవు మేల్కొల్పుతూ నిన్ను నీవు ఏంటని తెలుసుకుంటున్నావు, ఆత్మ జ్ఞానాన్ని ఏ విధంగా పొందుతున్నావు అని. అంటే ఏదో ఉదయం లేచిన వెంటనే స్నానం చేసి ఇవన్నీ చేస్తున్నాను స్వామి. నీవు ఏమి కోరితే అది ఇవ్వటానికి విశ్వశక్తి ఒకటి ఉంది. ఆ విశ్వశక్తిని ధనం కావాలా ఇస్తుంది, మంచి భార్య కావాలా ఇస్తుంది, మంచి పిల్లలు కావాలన్నా ఇస్తుంది, అదేవిధంగా ఆస్తిపాస్తులు కావాలన్నా ఇస్తుంది, ఇంకా ఆరోగ్యం అనే భాగ్యం కావాలా ఇస్తుంది, పదవి కావాలా ఇస్తుంది, మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇస్తుంది. అది ఏ సమయంలో చేయాలి, ఎలా చేయాలి అనేదానికి ఒకే ఒక ఏకైక మంత్రం, ధనంజయ అనే మంత్రం చేసుకుంటే చాలు. ధనంజయ అంటే ఆ మంత్రం చెప్తే చాలా స్వామి, ధనం అంతా వచ్చి కురిసిపోతుంది. మంత్రం అంటే మంత్రమే కాదు, కాలం. ఆ కాలము బ్రహ్మీ ముహూర్త కాలం, 5:24 నుండి 4:24 నుండి 5:15 నిమిషాల వరకు ధనంజయ కాలము అంటారు. ఆ కాలంలో ఆ సమయంలో నువ్వు ఏదైతే కోరుకుంటూ విశ్వాన్ని కోరుతావో అప్పుడు నీకు నాడి కూడా ఏముందో ఆ నాడి ప్రకారమే నువ్వు నడుచుకుంటూ వెళితే దాన్ని స్వరశాస్త్రము అంటారు. ఆ స్వరం బాగుండాలి. అంటే పాటలు పాడాలా అని పిచ్చి ప్రశ్నలు వేసేసరికి పగలబడినవి. స్వరశాస్త్రం అంటే పాటలే కాదు, ఒక ఆ మంత్రమే దీర్ఘంగా నువ్వు పాట పాడినట్టే, కానీ నీ స్వరము, నీ శ్వాస ఏ విధంగా ప్రవహిస్తుంది, ఎడమ వైపా కుడివైపా. నాకు 2 రంధ్రాలు పనిచేస్తున్నాయి రా, ముక్కులో ప్రాణవాయువు వెళ్తుంది వస్తుంది అని మళ్ళీ నవ్వి బలంగా వీపు పైన ఒక దెబ్బ కొట్టాడు. వెన్నంతా జలధరింపు. ఇప్పుడు వేలు ముక్కు దగ్గర పెట్టి చూడు, ఎటువైపు వస్తుంది, కుడివైపు. ఇప్పుడు నీకున్న అగ్ని ప్రవాహం, అద్భుతమైన సూర్యనాడి, నీకు ఆ కుండల్ని ప్రవాహం ఎక్కువ కావాలని నేనే మార్చాను. ఇందాక నీకు చంద్రనాడి ఉండేది ఎడమవైపు, కాబట్టి ఇడా పింగళ సుషుమ్న నాడుల్లో దీన్ని స్వరశాస్త్రము అంటారు. దానిని నువ్వు ఆ ప్రవాహాన్ని పట్టి ప్రవర్తించుకోవాలి. నీకు విజయం కావాలనుకుంటే ఆదివారం రోజున నువ్వు ఏదో పనిగా వెళ్తున్నావు, ఆదివారం రోజున 6-7 గంటలకే రవి హోర ఉంటుంది. ఆ రవి హోరలో నువ్వు నాడిని కుడి నుండి ఎడమకో, ఎడమ నుండి కుడికో మార్చుకోవాలి. కానీ ఆ ఆదివారం రోజు సూర్యనాడే ఉండాలి, ఆ ఆదివారం రోజు ఆదిత్యుడి అనుగ్రహం ఉండాలి. అందుకంటూ నువ్వు సూర్యముద్ర చేయాలి. ఈ 2 వేళ్ళని ఇలా కలిపి సూర్యముద్ర చేసి హం హ్రీం హస హంస నమః అనుకో చాలు. హం హ్రీం సహ హంస నమః అను. అవును, దీన్ని నువ్వు అనుకుంటూ సూర్యనాడి ప్రవాహం ఉన్నప్పుడే కుడికాలు మాత్రం, కుడివైపు నీకు సూర్య నాడి ఉంటుంది కాబట్టి కుడికాలు మాత్రము ముందుకు పెట్టి 11 అడుగులు నడుము. ఇంట్లోనే 11 అడుగులు ఆగి ఆగి కుడికాలు ముందు పెడుతూ 11 అడుగులు నడవాలి. అది ధనంజయ అనే తత్వంతో నీకు ఫలిస్తుంది. నువ్వు చేయబోయే కార్యం ఆ రోజంతా అద్భుతంగా జరుగుతుంది. అదేవిధంగా చంద్రనాడి సోమవారం రోజు నువ్వు అదేవిధంగా ఎడమ కాలితో 11 అడుగులు నడిచి నా మనోకారకమైన శక్తి బలంగా ఉంది, దృఢంగా ఉంది అని నువ్వు అనుకోవాలి. నీ మనో సంకల్పం నెరవేరుతుంది, మంత్రం కూడా ఫలిస్తుంది. ఓం నమ శివాయ చంద్రశేఖరాయ అనుకుంటూ
ధ్యానించిన వెంటనే ఆయన జటాజుటాన ఉన్న గంగా అనుగ్రహము నీకు కలిగి తీరుతుంది. నీ దేహమంతా వేడి తత్వంతో ఉన్నప్పుడు చల్లబడుతుంది, ఆయన అనుగ్రహం కలుగుతుంది. ఇలా ధనంజయ అనే తత్వాన్ని తెలిపాడు. ఆ ధనంజయ అనే కాలతత్వాన్ని బ్రహ్మీ ముహూర్తంలో పొందాలి, ఎలా చేయాలి, ఒక్కొక్క రోజు ఏ విధంగా చేయాలని ఆయన ఉపదేశం ఇచ్చేవారు. ఈ రోజుల్లో అవన్నీ సాధ్యపడేవా? అందరూ చేయగలరా? అంత నిష్ఠా నియమాలు పాటించగలరా అని నేను గురువుగారి దగ్గర ఆ సందేహం చెప్తే, వాడికి ప్రాప్తం ఉంటే, అనుగ్రహం ఉంటే తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తాడు. లేదు, వాడి తలరాత లేదు, ఇంతే నిద్రపోతుగా ఉండాలి, ఎప్పుడో 9కో 10కో ఆవులిస్తూ నిద్ర లేచి స్నానం చేసి మృగంలా వాడు అనే జీవన కార్యక్రమం జరుగుతూ ఉండాలి అనేది ఉంటే అలాగే ఉంటుంది అని కొన్ని మంత్రములు, మనకు అంతు చిక్కనటువంటి బీజాక్షరాలు ఆయన ఉపదేశించటము, అది శబ్ద తరంగాల్ని చెవులో మాత్రం ఉపదేశించేవారు. ఇట్లా ఈ ఒక్కొక్క మంత్రంలోనూ బీజాక్షరంలోనూ మనలోనే ఆ కోరికలు నెరవేరేందుకు చాలా పద్ధతులు ఉన్నాయి. మనం ముఖ్యంగా ఈ సూర్య ముద్రను చేసుకుంటూ సూర్యనాడి ప్రవహించేటప్పుడు మనం ఏమైతే కోరుకుంటున్నామో అది జరగాలని కోరుకోవటం, అది తప్పకుండా ఫలించాలని కోరుకోవటము, ఆ దైవ నిర్ణయం బాగుందంటే ఆ సమయం ఫలిస్తే వారి కోరిక నెరవేరవచ్చు. ఈ విధంగా లోక కళ్యాణం కోసం కొన్ని చిట్కాలు చిన్న చిన్నవి ఉన్నాయి, దాన్ని మనం చేసుకుంటూ వెళ్ళటమే. అందుకనే ఇక్కడున్న అమ్మవారిని కూడా చండి చాముండేశ్వరి అమ్మవారు నేను చేయించిన విగ్రహం కాదు, ఆ అమ్మవారే ఇక్కడ వచ్చి కూర్చుంది. ఒక శిల్పిని భయపెట్టి, ఆ శిల్పి రకరకాలుగా భయపడి ఈ అమ్మవారిని తయారు చేశాను గురువుగారు, దెబ్బలు తింటున్నాను, ఎదురింటి వాళ్ళతో దెబ్బలు తిన్నానని వచ్చి చెప్పటం, మళ్ళీ పక్కింటి వాళ్ళతో దెబ్బలు తిన్నానని చెప్పటము, మళ్ళీ ఒకరోజు వాళ్ళ ఆవిడ కొట్టిందని వచ్చి ఇలా రకరకాలుగా చెప్పి, సరే నువ్వు భయపడిపోయావు, నువ్వు ఎక్కడైనా టెంపుల్లో పెట్టేసావయ్యా అన్న. ఇక్కడున్న హైదరాబాద్లో ఉన్న ఒక 10-20 ఆలయాలు తిరిగి పెట్టబోతుంటే ఎవరో వెనక్కి గుంజినట్టయి భయపడిపోయి చెవట్లు పట్టిపోయి ఏం చేయాలో అర్థం కాలేదు గురువుగారు అన్నాడు. చివరికి పెద్దమ్మ గుళ్ళో అన్నా పెట్టేవయ్యా అన్న. మళ్ళీ ఫోన్ పక్కన పెట్టి పరుగులు తీసి ఆ అమ్మవారిని అక్కడ పెడదామని వెళ్తే పెద్దమ్మ గుళ్ళో కూడా పట్టనివ్వలేదు, ఎవరో వెనక్కి నెట్టినట్టు అవుతుంది. కాబట్టి మీరు అక్కడే గ్యాలరీలోనే ఉన్నారు, ఆర్ట్ గ్యాలరీలో. ఇక్కడే ఉన్నాను, రమ్మని చెప్పాను. ఇక్కడికి వచ్చిన వెంటనే సునాయాసంగా అమ్మవారి లోపలికి నెట్టినట్టుంది గురువుగారు అని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాడు. ఇదే ప్రాంతం. అమ్మవారు వచ్చి 18 ఏళ్ళు అయింది. ఆ అమ్మవారు వచ్చిన వెంటనే మా ఇంట్లో వాళ్ళు కూడా భయపడ్డారు. ఆయనకి అన్ని గొడవలు ఆటంకాలు అయ్యాయి కదా, మనం ఎందుకు రిస్క్ తీసుకోవాలి, ఆలోచించి తీసుకోండి అంటూనే మాట్లాడుతున్న వెంటనే ఒక సీతాకోక చిలుక రావటం, అమ్మవారి చుట్టూ తిరుగుతూ ఆమె పైన కూర్చోవటం జరిగింది. నాకేదో మంచి సంకేతం అయితే అందింది. నేను చేసే ఉపాసన అమ్మ గురించే. ఆ అమ్మవారి శుక్రవారం రోజు వచ్చింది. ఆ అమ్మవారిని వదులుకోవడం లేదు, బ్రహ్మరాంబ రూపంలో సీతాకోక చిలుక రావటము ఒక శుభ సంకేతంగా అనిపించు అమ్మవారిని పెట్టేశాను. ఆ విధంగా అనేక మంది ప్రముఖులు అమ్మవారిని చూసి వెళ్ళటము, వాళ్ళు ఇప్పుడు మంచి పదవుల్లో, ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు, ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. నేను వారి నుండి పెద్దగా స్థలాలు ఇస్తానన్నా, నేను నిర్మించబోయే ఆలయానికి ఏదో సహాయం చేస్తానన్నా కూడా నేను వారి నుండి ఏమీ ఆశించలేదు. వాళ్ళు బాగున్నారు అని ఆత్మతృప్తిగా పరవశంతో చెబితే చాలు, దానికి మించిన ఆనందం ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు. అంటే మీరు ఇంతకుముందు చెప్పారు ఈ సూర్యముద్రలో చేయాలని, అంటే ఇది ఎవరి ద్వారా, అంటే ఇప్పుడు విన్నవాళ్ళు ఉంటారు, ఎవరి ద్వారా అయితే విన్నారో వారినే గురువుగా భావించుకుని
వారిని కూడా అక్కడ వాడు పూజా మందిరంలో కానీ వాళ్ళ మనసులో కానీ పెట్టుకుని ఊరికి ముందు గురు ప్రార్థన చేసి ఇవన్నీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మంచి ఫలితాలు తప్పకుండా. ఇప్పుడు నాకు ముఖ్యమైన శిష్యుడు ఒక అతను, అతనికి ఇక్కడున్న అమ్మవారే స్వప్న దర్శనం అయ్యింది. నేను కనిపించాను. అతను ఎక్కడో సూర్యాపేట నుండి ఫోన్ చేశాడు, గురువుగారు మీరు నాకు స్వప్నంలో 1 month బ్యాక్ కనిపించారు, అమ్మవారు మొదట కనిపించి నీకు ఒక గురువుని ఇస్తున్నాను అని చెప్పారు, మిమ్మల్ని చూపించింది, కానీ మీరు ఎక్కడుంటారో ఏంటో కూడా నాకు తెలియదు, స్వప్నంలోనే కనిపించింది కాబట్టి దాంట్లో ఫోన్ నెంబర్లు చిరునామాలు ఉండవు కదా, కానీ అనుకోకుండా ఎవరమ్మా అని ప్రార్థన చేస్తూనే ఉన్నాను. నేను బ్రహ్మచారిగా ఉన్నాను, పెళ్లి కూడా చేసుకోలేదు, సాఫ్ట్వేర్లోనే ఉన్నాను, నేను మీ ఆలయానికి రావచ్చా? అనుకోకుండా యూట్యూబ్లో మీ ఎపిసోడ్లో చూసిన వెంటనే నేను చూసిన అమ్మవారు మీరు స్వప్నంలో ఎవరైతే కనిపించారో మీరు కనిపించారు, అబ్బా దొరికారనుకొని ఇప్పుడు ఫోన్ చేశాను, వచ్చి మీ దగ్గర ఆ ధ్యానం ముద్రలు అవి నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇది ఆర్ట్ గ్యాలరీ. నేను ఇక్కడ అటువంటి ముద్రల గురించో అటువంటి యోగ సాధన గురించో చేయలేను. ఇది ఆర్ట్ గ్యాలరీ కూడా ఎందుకు చేస్తున్నానంటే నాకు ఆదర్శం ఎవరంటే కాలజ్ఞానం రాసిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. అటువంటి మహత్తరమైన శక్తులున్న ఆ కాలజ్ఞాన తత్వాన్ని రచించిన ఆ యోగిని ఆదర్శంగా తీసుకున్నాను. వడ్రంగి పని చేస్తూ వృత్తిని చేస్తూ భక్తితో కాలజ్ఞానం రాశాడు. ఆయన్నే ఆదర్శంగా తీసుకొని ఏదో కాషాయ బట్టలు ధరించి మాయ మాటలు చెప్పి యాచించాలనే ఉద్దేశం కాకుండా ఆయనలాగానే వడ్రంగ పని ఆయన చేస్తూ ఎలా కాలజ్ఞానం రాశాడో ఆ విధంగా నా వృత్తి చిత్రకళ, నాకు ఆధ్యాత్మిక చిత్రకళ చేయడమే వచ్చు. దాన్ని వృత్తిగా కొనసాగిస్తూ దీని నుండి వచ్చేది తీసుకెళ్ళి భక్తితో అక్కడ ధ్యాన మందిరాలు నిర్మిస్తున్నా. 20 ఏళ్ళుగా కొనసాగుతుంది. కాబట్టి ఇక్కడ అనేక మంది శిష్యులు రావటము, ఏదో ఒక 5 నిమిషాలు వాళ్ళకి 10 నిమిషాలు కేటాయించి జ్ఞాన మార్గం ఉపదేశించి పంపించడమే కానీ నిత్యము ఇక్కడ ఆర్ట్ గ్యాలరీ కాబట్టి కుదరదు. అయినా అక్కడ కార్యక్రమాలు జరిగేటప్పుడు చెప్పండి, నేను వచ్చి అక్కడ కలిసి మీ దగ్గర పంచముద్రలు, పంచభూత తత్వముద్రలు, ఇంకా అనేక సిద్ధ రహస్యాలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే మీరు తమిళ ప్రాంతంలో తమిళనాడులో అక్కడ సిద్ధయోగులను అందరినీ కలిసి మీకు అనేక అనుభవాలు ఉన్నాయి. మీ తండ్రి కూడా భోగర్ సిద్ధ పరంపరలో ఉన్నారని మీ తండ్రి గారి గురించి చెప్పారు. కాబట్టి మాకేదైనా ఉపదేశించండి అని అతను ఉపదేశం పొందటము. ఒక 3 నెలల్లోనే నేను టెంపుల్లోనే ఉండి చూసుకుంటానన్న వ్యక్తి మన ఆలయంలో ధ్యాన మందిరంలో ఒక 4-5 ప్రోగ్రామ్స్ వచ్చిన వెంటనే హఠాత్తుగా అతనికి అమ్మవారు కన్ను తెరిచింది. అతని వైపు కరుణా కటాక్ష వీక్షణం ప్రసరింపచేసింది. అతను హఠాత్తుగా ఒక స్వామీజీగా మారిపోయాడు. వేషధారణ మారింది, అంత విచిత్రమైన పద్ధతిలో మారిపోయాడు. నడుచుకుంటూ వచ్చిన వ్యక్తి బస్సు దిగి కారులో వచ్చి దిగి ఆ కారు కీసు అవి దర్పంగా పెట్టి, గురువుగారు నేను ఇప్పుడు నా పొజిషన్ మారింది, మీ దగ్గరికి వచ్చిన వేళ విశేషం అని కొన్ని డాక్యుమెంట్స్ అవి తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారి ముందు పెట్టాడు. ఏంటి మీరు లోక కళ్యాణం కోసం టెంపుల్ కడుతున్నారు, దానికి గాను నేను కొందరి దగ్గర తిరిగి కొన్ని కాల జ్ఞానం గురించి, త్రికాల జ్ఞానం అనేది మీరు రాస్తున్నారు, దానికి గాను నేను పోరాడుతూ చేసి మోడీ గారి వరకు మీ గురించి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను. ఇవన్నీ బాహ్యంగా బయటికి రావాలి, మీలోని జ్ఞానం లోకానికి అంతా పంచాలి, పుస్తక రూపంలో తీసుకురావాలి అని యువకుడు కాబట్టి కాస్త ఆవేశంగా 3 పదుల దాటిన యువకుడే కాబట్టి ఆవేశంగా ఉన్నాడు. ఆ డాక్యుమెంట్స్ ఏంటయ్యా అంటే 100 ఎకరాలు దానిలో ఉన్నాయి, ఆ 100 ఎకరాలు మన ఆలయానికి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, మీరు అది తీసుకొని ఆలయ నిర్మాణం కొనసాగిస్తే నేను మీ శిష్యుడిగా ఉంటూ
దాన్ని ఒక నడిపిస్తాను. ఆ కార్యక్రమాలన్నీ విరాళాలు తీసుకుంటాను. తీసుకొని నేను పెద్ద ఎత్తున చేస్తాను. మీరు గురుపీఠంలో వచ్చి కూర్చుంటే చాలు, మీకు అవన్నీ లెక్కలు గొడవలు ఏమి ఉండవు, మీరు కంగారు పడవలసింది ఏమీ లేదు అన్నట్టుగా మాట్లాడాడు. అయ్యా నాకు విరాళాలు అంటేనే కొద్ది దూరంగానే ఉంటాను. నోట్లు లెక్క పెట్టుకుంటూ కూర్చోవటము లేదు, దాని గురించి ఎవరికి ఇచ్చాము నీ లెక్కలు రాసుకోవటం అంత తీరిక లేదు, ఓపిక లేదు. ఆ సమయంలో నేను భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఉంటే దానికి మించిన ఇది సంపాదన లేదని నా ఉద్దేశం. నాకు అంత ఆసక్తి లేదు. ఏమనుకోకుండా డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళి నేను ఉన్న స్థలంలోనే కట్టలేకపోతున్నాను. ధనం అనే ఇంధనం కావాలి నిజమే, కానీ నా విద్వత్తుని పణంగా పెట్టి కడుతున్నాను. కాబట్టి అది ఏదో చిన్న ధ్యాన మందిరాల్లాగా నిర్మాణం చేసుకుంటూ వస్తాం. తిరస్కరించిన తర్వాత అక్కడ వచ్చిన వాళ్ళకి మాత్రము ఇటువంటి ముద్రలు, ఈ సూర్య ముద్రనో గురు ముద్రలో ఇటువంటివి కొన్ని చెప్పి వాళ్లకు ఆ సిద్ధ రహస్యాలను కొన్ని తెలియజేస్తూ పంచభూత క్రియ అనేది అగస్త్య మహర్షి నుండి పరంపరగా గుప్తంగా వస్తుంది. అటువంటి క్రియలు కూడా కొన్ని నేర్పిస్తూ వస్తున్నాం. మన ఆలయంలో ఈ ధనంజయ విశేషాలు, ఈ మంత్ర రహస్యాలు గుప్తంగా ఉన్నవి. కొన్ని అప్పుడప్పుడు ఒకేసారి ఇచ్చినా కూడా జీర్ణం చేసుకోలేరు, సాధన కూడా కావాలి. కొందరు గురువు లేకుండా, మీరు ఇందాక అడిగిన ప్రశ్న కూడా మంచి ప్రశ్న అది. గురువు లేకుండా కొందరు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఎందుకంటే మన క్రిందటి దీనిలో ఎపిసోడ్లోనే మీతో మాట్లాడాను త్రాటక విద్య. అది కొందరు ఏంటంటే రకరకాల ప్రయోగాలు చేసి కళ్ళు మంటలు పెడుతున్నాయని, రకరకాలుగా ఏదో మతి భ్రమించినట్టుందని ఊగిపోతూ రకరకాలుగా ఆరోపణలు వచ్చాయి. గురువు లేని విద్య ఎందుకు పనికిరాదు. అది దానిలో త్రాటక విద్యలో ఎన్నో విద్యలు ఉన్నాయి. సూర్య త్రాటకము, చంద్ర త్రాటకము, జ్యోతి త్రాటకము, పూర్ణ త్రాటకము, అర్ధత్రాటకము, ఇలాగ ఉన్నాయి. పూర్ణత్రాటకం అంటే కళ్ళు బాగా విచ్చుకోవాలి, చూస్తూ ఉండాలి, కనురెప్ప వాల్చకుండా చూడాలి. అది దేవతా తత్వం, రెప్ప వాల్చకుండా ఉండటం అనేది. అది ఆ కూర్మ ప్రవేశం చేయాలి. కూర్మ ప్రవేశం మన దేహము, మన కళ్ళు రెప్ప వాల్చకుండా ఆ కూర్మం ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటూ త్రాటక విద్యను చేయాలి. ఆ త్రాటక విద్యను చేసేటప్పుడు మన సంకల్పం ఎటువంటి ఆలోచనలు లేకుండా జీరో స్థాయికి వెళ్ళిపోయి కూర్చోవాలి. అర్ధ నిమిలిత నేత్రాలతో చేసేది అర్ధ త్రాటకము అంటారు. జ్యోతి త్రాటకము, జ్యోతిని చూస్తూ చేయటం. కొందరు ఏం చేస్తున్నారు, తెలియక గురువులు సరైన గైడెన్స్ లేక కొవ్వొత్తులను పెట్టి చూస్తున్నారు. ఈ హైట్లో ఉన్న కొవ్వొత్తి మెల్లమెల్లగా కరుగుతూ ఇక్కడికి వస్తుంది. పూర్ణ దృష్టి నుండి అర్ధ దృష్టికి వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళకి నాసికా దృష్టికి ఉంటుందే కానీ జ్యోతి దృష్టికి కాదు. ఇలాగొచ్చినప్పుడు నాసికకు ఈ జ్యోతికి కనెక్ట్ అవుతుందే కానీ అది పరిపూర్ణ దృష్టి కాదు. త్రాటక విద్యలో చాలా ఉన్నాయి. ఈ త్రాటక విద్య చేయడం వలన మన సంకల్పం ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరుతుంది. కానీ పరిపూర్ణంగా చిత్తశుద్ధి కావాలి. గురు అనుగ్రహంతో. అది గురు అనుగ్రహం లేకుండా ఏదో కొన్ని వీడియోలు చూసి చేయటం వలన కళ్ళు మంటలు పెట్టడం. 2 నిమిషాల కంటే ఎక్కువసేపు ప్రారంభంలో చేయకూడదు. ఆ 2-3 నిమిషాలు గడిచేసరికి కళ్ళు మంటలు పెడతాయి, కళ్ళల్లో నీరు కారుతూనే ఉంటుంది. దానికంటూ ఒక తడిగుడ్డ ఉండాలి, దాంతో కళ్ళు తుడుచుకుంటూ ఉండాలి. ఇలా ఒక 2-3 నెలల తర్వాతే 2 నిమిషాల నుండి 4 నిమిషాలకి వెళ్ళాలి. 4 నిమిషాల నుండి 10 నిమిషాలకి, ఆ తర్వాత అర్ధగంట. ఈ విధంగా వెళ్ళగలిగితే అది త్రాటక విద్యలో ఒక స్థాయికి మెట్టు పైకెక్కినట్టు. అంతేకాని వీరు ఏదో వెంటనే నేర్చేసుకోవాలి, ఒక 10 రోజులకే హాంపట్ అంటూ విద్యలన్నీ వచ్చేసేయాలి,
ధనాకర్షణ పొందాలి, చూసిన వెంటనే వాళ్ళ జోబిలో ఉన్న ధనం అంతా నా జోబిలోకి రావాలనుకోవటము, ఇవన్నీ అసహజంగా క్రియ. కాబట్టి గురువు లేని విద్య ఎందుకు పనికిరాదు. నాకైతే చిన్నప్పటి నుండి అన్ని మతస్థుల వారిని గురువుగా తీసుకున్నాను. మొట్టమొదటి గురువే ఫకీరే. ఆ ఫకీర్ల వెంట తిరిగా. ఆ తర్వాత తమిళ సిద్ధ గురువుల దగ్గర తిరిగాను. తెలుగు వాళ్ళు ఎందరున్నారో ఆ గురువులందరినీ ఆశ్రయించాను. మా నాన్నగారి స్నేహితులైతే మహాసిద్ధ యోగులు. ఎప్పుడు వస్తారో ఎలా వెళ్ళిపోతారో గాల్లో కలిసిపోతారో అది. వాళ్ళు ఉన్నట్టుండి నాన్నగారితో పాటు వెళుతూ గోవులను పట్టుకుని వెళ్ళేవాళ్ళం. ఆ గోధులు హ్యాపీగా వస్తుంటే దానిలోనే నడుచుకుంటూ పొద్దుటే వెళ్ళిపోతే ఇంకా ఎక్కడో సడన్గా ఆయన ఉన్నట్టుండి వేప పుల్లతో పళ్ళు తోముకుంటూ మునుస్వామి ఎక్కడున్నావు అనేసరికి కొమ్మ పైన నుండి సమాధానం వచ్చేది. ఇక్కడే ఉన్నా అని చూసేసరికి పైన ఎవరో ఒక గడ్డ ఆయన కూర్చొని ఉండేవాడు. కాషాయ బట్టలు అవి ధరించి. ఇదేంటి ఆయన అక్కడ ఉన్నట్టు ఈయనకు తెలీదా, తెలిసి మాట్లాడుతున్నాడా, లేకుంటే వీళ్ళు ఏదైనా మ్యాజిక్ షో చేస్తున్నారా అనుకునేవాడిని. అక్కడ నుండి ఆయన వెంటనే కిందికి దూకి ఏదో వానర విద్యలు అన్నీ ప్రదర్శించేవాడు. చేసిన తర్వాత ఇలా ఉన్నారు ఏంటని వాళ్ళు మాట్లాడుతూ ఏమయ్యా రంగయ్య అనేవాడు. ఇంకొక కొమ్మ చాటు నుండో చెట్టు చాటు నుండో ఒక అతను వచ్చేవాడు. వీళ్ళు ఈ విధంగా అనుకుంటే పిలిచిన వెంటనే ఎక్కడి నుండో కొమ్మ చాటు నుండి, చెట్ల చాటు నుండి, బండల చాటు నుండి ఏ విధంగా వస్తున్నారు, వీళ్ళకి ఏదైనా సంకేతాలు, కోడ్ లాంగ్వేజ్లు ఏమైనా ఉన్నాయా అని విచిత్రంగా అనిపించేది. వాళ్ళు ఆ వృక్షాలతో మాట్లాడేవాళ్ళు. వీళ్ళు 4-5 పోగైన వెంటనే ఆ వృక్షాలతో మాట్లాడుతూ హంగ్ సింగ్ రింగ్ ఇంకేదో రింగ్ మనో మాట్లాడుతూ హలో అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. సెల్ ఫోన్లతో మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం ఆ విధంగా మాట్లాడుతున్నారు. అవి ఏమో ఇలా తలలూపుతున్నట్టుగా ఆ కదలికలు కూడా ఉన్నాయి. వీళ్ళు మన ముందు విద్యను ప్రదర్శిస్తున్నారేమో, మ్యాజిక్ షో లాంటిది అనుకునేవాడిని చిన్న వయసు కాబట్టి. కానీ ఆసక్తి మాత్రం బాగా పెరిగింది. వాళ్ళతో పాటు ఆడుకోవటం, మాట్లాడుకుంటూ ఉండటం. ఈ కరెక్ట్గా ఆరుద్ర నక్షత్రం అనేది ఈ నెలలోనే రావటము, ఆ సమయంలో ఆరుద్ర పురుగులు అనేది బయట వచ్చేవి. తొలకరి చినుకు పడ్డ వెంటనే ఎర్రటి పట్టు పురుగుల్లాగా వచ్చేవి. అవన్నీ తీసి ఒక అగ్గిపెట్టెలో నేను దాచుకోవటము, అవన్నీ ఆడుకుంటుంటే వాళ్ళు దాన్ని బాగా నా కోసం సేకరించావు బాబు కేశవ అనుకుంటూ ఆ పెట్టెని లాక్కొని వెళ్ళిపోయేవాళ్ళు. అది నా దగ్గర నుండి వీళ్ళందరూ ఎందుకు లాక్కుంటున్నారు అనేది అర్థమయ్యేది కాదు ఒక 2-3 ఏళ్ల వరకు. ఆ తర్వాత వాళ్ళకి అందరికీ భలే హెల్ప్ చేస్తున్నారా నువ్వు అని మా నాన్నగారు భుజం తట్టేవాడు. నేను వాళ్ళకి హెల్ప్ చేయడం ఏంటి, అటువంటి సిద్ధయోగులకి సహాయం చేయడం నా నుండి వాళ్ళు ఆశిస్తారా అన్నట్టుగా నేను చెప్పితే ఆ ఆరుద్ర పురుగులన్నీ వారు జన సమ్మోహన శక్తికి ఆ యజ్ఞంలో వాడుతుంటారు, జన వశీకరణ శక్తికి వాడుతుంటారు. వాళ్ళకందరికీ ఒక వశీకరణ తత్వంతో ఒక దారికి తీసుకొచ్చి వాళ్ళకి మంచి చేకూరాలని వారి ఇంటికి అందరికీ ఆ భస్మాన్ని ప్రసాదిస్తుంటారు. ఇలాగా రకరకాలుగా ఆరుద్ర పురుగుల్ని కూడా వీరు యజ్ఞంలో వాడుతున్నారా అనిపించేది. ఇక మీదట ఆరుద్ర పురుగుల్ని మనం పట్టు వీళ్ళకి ఇవ్వకూడదు, చంపేస్తున్నారు వీళ్ళు అనుకునేవాళ్ళు. వాళ్ళు లోక కళ్యాణం కోసం చేస్తున్నారు, అదొక పద్ధతి, దాన్ని ఏం చేయలేము. ఈ విధంగా రకరకాల సిద్ధయోగులు వాళ్ళ అనుభవాలు విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఏదైనా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ సోషల్ మీడియా పరిస్థితుల్లో ఎంతోమంది గురువులు చాలా జ్ఞానం చెప్పడానికని ముందుకు వస్తున్నారు. కానీ వినేసేసి మనమే సాధన చేద్దామని వెళ్ళి మళ్ళీ ఇబ్బందులు పడి ఆ గురువు వాళ్ళు ఇబ్బందులు పడే అనేదానికంటే ముందుగా గురువునే సంప్రదించి, మీరు ఎవరిని తీసుకున్నా కానీ గురుముఖత గురు సాంగత్యంలోను గురు అనుగ్రహంతో చేస్తే బాగుంటుంది కదా అని మీరు చెప్పినవి కూడా అని. అదే గురువు ఎంతో అనుభవసారం ఉన్న గురువు దగ్గర నుండి ఆ మంత్ర సాధన ఎలా చేయాలి, ఆ సూర్యనాడి చంద్రనాడి అనే క్రియ స్వరశాస్త్రం ఎలా చేయాలి, ఆ సిద్ధాంతాన్ని నేర్చుకోవటం వల్ల సర్వశాస్త్రాలని మనము అవగతం ఎలా చేసుకోవాలి, దానిలో పరిపూర్ణత ఎలా సాధించాలి అనేది ఈ 70 ఏళ్ల వరకు నాకు పోరాటమే సరిపోయింది.
ఆ సాధనలో ఇంకా నేను విద్యార్థిగానే ఉన్నాను. గురుగారు అదే సాలగ్రామాలు ఉమ్, ఒకటి మామూలుగా పెట్టుకుంటాం ఇంట్లోని, చాలా మంచిది అంటారు. అది దొరకడం కూడా చాలా కష్టం అంటారు. ఓ, సరే ఈ పెట్టుకుంటే మంచిది అనేటప్పటికల్లా కూడా ఏదైతే మనం మంచిది ఇది పెట్టుకోండి మీకు అంతా శుభం జరుగుతుంది అంటామో వెంటనే దానికి డూప్లికేట్ కూడా వచ్చేస్తుంది. అది మామూలు సహజంగా జరుగుతుంది. ఈ మధ్య కాలంలో మనం టెంపుల్ 15 ఏళ్ల క్రితం కట్టేటప్పుడు ఆ కలశాల్లో 18 ధాతువులను పెట్టి ఆ ముఖ్యమైన మూలికలను పెట్టి దానిలో 3 రకాల అతి పవిత్రమైన శక్తివంతమైన మూలికలు పెట్టాం. కరుంగాలి, అది ఉడుంగాలి, చెంగాలి, ఇటువంటి 3 మూలికలను పెట్టాం. కరుంగాలి ఏంటండి, చెంగాలి ఏంటండి, ఉడుంగాలి ఏంటంటే ఈ త్రిశక్తులు. ఆ త్రిశక్తుల యొక్క తత్వము మనకేంటంటే ఒక్కొక్క శక్తి లేకున్నా ఒక శక్తి బ్యాలెన్స్ కావాలి. ఇప్పుడు ఒక మనిషికి కావలసింది ధనం కావాలి, గుణం అనే విజ్ఞానం కావాలి, అదేవిధంగా శక్తి కూడా కావాలి. ఈ లక్ష్మి, సరస్వతి, పార్వతి అనుగ్రహం లేనిది ప్రపంచంలో ఈ త్రిశక్తులు లేనిది ఎవరు రాణించలేరు, ఎవరు ముందుకు అడుగు వేయలేరు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఈ 3 శక్తులు అదే ఇడా పింగళ సుషుమ్న నాడులు కూడా. అటువంటివి అంతర్వాహినిగా సరస్వతి, పార్వతి, ఆ లక్ష్మీ కటాక్షంతోనే మనం ఈ అమ్మవారిని వేడుకుంటూ చేస్తూ వస్తున్నాం. ఈ ముగ్గురి కటాక్షం పొందటానికే ఈ 3 మొక్కలను పెట్టాం. ఆ త్రిశక్తులు ఉండాలి, త్రిశూల తత్వంతో ఉండాలి అని. ఆ కరుంగాలి గురించి అప్పుడు ఎవరికి ఏం చెప్పినా అర్థం కాలేదు 15 ఏళ్ళు 16 ఏళ్ల క్రితం. ఉడుంగాలి అంటే ఏంటండి అని కొందరు అడిగేవాళ్ళు. అప్పుడు పూర్వం పుష్పక విమానాలకు దీన్నే వాడేవాళ్ళు. ఊడుగు కాయ అని, అది గాల్లోకి లేస్తుంది, అది తెలిసిన విషయం ఎక్కువ. అదేవిధంగా కరుంగాలి అనేది అయ్యవారికి సంబంధించింది, శివుడికి సంబంధించింది, కొందరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిందని ఈ మధ్యకాలంలో ప్రచారం చేస్తున్నారు. పాతాళ శంభు సుబ్రహ్మణ్య స్వామిది అనుగ్రహం ఉంటుందని ఇలా రకరకాలుగా అమ్ముకుంటున్నారు కూడా. చెంగాలి అనేది అమ్మవారు, చెంగాలమ్మ అంటుంటాం నెల్లూరు దగ్గర, బాగా పవర్ఫుల్ ఇదన్నమాట. మన శ్రీహరికోటలో ఏ రాకెట్లు ప్రయోగించినా, ఏ శాటిలైట్లు పైకి వెళ్ళాలన్నా మొదట అక్కడ పూజలు అయిన తర్వాతే వెళ్తుంటాయి. కాబట్టి ఆ చెంగాలమ్మ అనుగ్రహం ఉండాలని అది కూడా పెట్టాను. ఆ తర్వాత ఉడుంగాలి, ఇవి ఆ విమాన అని ఆ కలశంలో ఉండాలి అని, ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్గా మనం ఏ విధంగా నెట్టు పనిచేయలేదంటుంటాము, ఇవన్నీ పెట్టుకుంటుంటామో ఇంటర్నెట్ కనెక్షన్ లాగా ఉండాలని అక్కడ కూర్చున్న వాళ్ళకి ధ్యానం చేసుకుంటున్నప్పుడు చిత్ర చిదంబర రహస్యం అనేది పెట్టాం. ఒక్కొక్క నక్షత్రం వాళ్ళు అక్కడ ఎలా కూర్చొని ఏ విధంగా ధ్యానం చేసుకోవాలి, దానివల్ల ఫలితం ఏంటని. దానిలో అనేక రకాల శాలగ్రామాలు, మూలికలు, 108 ధాతువులు పొందుపరచడం కూడా జరిగింది. ఈ మధ్యకాలంలో కరుంగాలి మాల అనేది ఈ విధంగా అందరికీ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చేసింది. ఇంకొద్ది రోజులు పోతే ఇంకొక 6 నెలలకి ఉడుంగాలి వచ్చేస్తుంది, చెంగాలి వచ్చేస్తుంది. దీన్ని ఏంటంటే రకరకాల పబ్లిసిటీ దీనిలతో వాళ్ళు దాన్ని మార్కెటింగ్ చేసుకుంటూ జీవనాధారం, కోటి విద్యలు కూటి కోసమే. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో దాన్ని అమ్ముకుంటూ వస్తున్నారు. ఒక భక్తి, విశ్వాసము, ఎవరేం చెప్తే అది మంచి జరుగుతుందనే ఆశ, పోరాటం, ఆ జీవన విధానంలో ఇవన్నీ సహజమే. కాబట్టి మనం ఎవరిని దాన్ని తప్పు పట్టడానికి లేదు. అందులోనూ కొన్ని డూప్లికేట్లు కూడా వస్తున్నాయి, అవి కూడా వాడుతున్నారు. కానీ వీలైనంత వరకు సహజంగా ఉన్నవి దొరికితే వాడటం మంచిది. దాని ఎనర్జీని మనం పొందిన వాళ్ళం అవుతాం. కొందరు దీన్ని జపమాలగా వాడవచ్చా, దాన్ని రాత్రుళ్ళు ధరించవచ్చా, లేదు అది వేసుకొని మాంసాహారం తినవచ్చా, రకరకాల పనులు ఇంకా ఇలా రకరకాలుగా అడుగుతున్నారు. రుద్రాక్షలు
రుద్రాక్షలు తప్ప మిగతా ఏ మాలైనా సహజంగా ధరించవచ్చు. దీనికైనా కూడా ఇది సహజంగా ఒక వృక్ష సంబంధమైంది కాబట్టి దానిలో ఒక జీవశక్తి అనేది ఉంటుంది. వీలైనంత వరకు మధుమాంసం తీసుకునేటప్పుడు దూరంగా పెట్టడమే మంచిది. నిద్రించే సమయంలో తీసి పెట్టడము మంచిది నా ఉద్దేశం. రుద్రాక్షలు ఇంకా మహాశక్తివంతమైనవి. వాటిని కూడా అటువంటి సమయాల్లో తీసేసి ఆ తర్వాత పసుపులో కడిగిన తర్వాత ధరించడం మంచిది. ఈ శాలగ్రామాలు అనేవి కూడా కొన్ని శక్తివంతమైనవి ఉన్నాయి. అది ప్రపంచంలో ఒక వింతైన విషయం ఏంటంటే ఎక్కడా దొరకనటువంటి శిలజాలు, ప్రపంచంలో మరెక్కడా దొరకనటువంటివి నేపాళము అనే దేశంలో గండకి నదిలో అక్కడ మాత్రమే సుదర్శన చక్రం లాగా ఆ విష్ణు అనుగ్రహం కలిగిన శాలగ్రామము అంటారు. ఈ కలి ప్రభావం దోషమును తప్పించుకోవాలంటే, కలి అనే తత్వాన్ని జయించాలంటే ఆ శాలగ్రామము అనేది ఉండాలి. కొందరు శాలిగ్రామము అంటుంటారు. శాలి అనకూడదు, ఏదో సాలెపురుగు అన్నట్టు అవుతుంది. శాలిగ్రామము, శా అని మెలికి శా ఉంటుంది, శాలిగ్రామము అనాలి. ఆ శాలగ్రామాలతో ఒక విగ్రహం చేయాలని నేను సంకల్పం చేసుకున్నా. ఇప్పుడు మీరు తిరుమల కొండపైన ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా శాలిగ్రామ విగ్రహం. తిరువనంతపురంలో ఉన్న ఆ అనంత పద్మనాభ స్వామి కూడా ఆ శాలగ్రామాలతో చేసిన విగ్రహం. అటువంటి విగ్రహం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అనంతమైన సంపద చేరిపోతుంది. తిరుమల కొండ కానివ్వండి, తిరువనంతపురంలో ఆ పద్మనాభ స్వామి వద్ద కానివ్వండి, కోటాను కోట్ల విలువ కట్టలేనటువంటి సంపద చేరిపోతూ ఉంటుంది. అంతటి సంపద మన ధ్యాన మందిరంలో వచ్చిన వారికి కలగాలి, నాకు కాదు. వాళ్ళకందరికీ కలిగే అనుగ్రహము చేయటానికి నేను సంపాదించిన జ్ఞానము, అటువంటి దీనిలో ఆ విజ్ఞానము అన్నింటినీ కలబోసి ఒక విగ్రహం తయారు చేయాలని నిర్ణయం చేసుకొని, నిజమైన శాలగ్రామాలు మీరు అన్నట్టు డూప్లికేట్లు కూడా వస్తున్నాయి, అటువంటివి కాకుండా నిజమైనవి కావాలి, గండకీ నది దగ్గరికి వెళ్ళాలి, నేపాల్కి వెళ్ళి తీసుకురావాలి అని అనుకొని అక్కడికి వెళ్ళటం, ఎప్పుడు వెళ్ళాలి ఏంటని ముహూర్తం నిర్ణయించుకోవటం, వెళ్ళలేకపోవటం, ఇలా రకరకాల ఆటంకాలు, ఈ ఆలయ నిర్మాణం చూసుకోవటం, నాది ఎంత ఒక ఏకైక వ్యక్తి పోరాటం, వన్ మ్యాన్ ఆర్మీ లాగా. ఎక్కువ మంది అట్టహాసాలు, ఆడంబరాలు లేవు. నేను ఒకడే ఇక్కడ చిత్రాలు చిత్రించాలి, అనేక దేవతామూర్తుల్ని వాళ్ళకి అందివ్వాలి, ఆ తర్వాత నా ధ్యాన మందిరంలో కూర్చోవాలి, అక్కడ కాసేపు ధ్యానం చేసుకోవాలి, అక్కడొచ్చిన శిష్యులకు జ్ఞాన దానము చేయాలి. ఈ కార్యక్రమంలోనే సరిపోతుంది రాత్రింబగళ్ళు. కాబట్టి ఇంకా గండకీ నదికి ఎప్పుడు వెళ్ళగలమా అనుకుంటూ ఇంకా చివరికి విసుగు పుట్టిపోయి, నాకు చిరాని హిందీతో నేను అక్కడికి వెళ్ళి అవన్నీ మోసుకొచ్చి ఒక లారీలో పట్టుకొచ్చి అక్కడ మాట్లాడడం అన్నీ అయ్యే పని కాదు అని నిరాశతో ఇక్కడ ఉన్న అమ్మవారి దగ్గర, అమ్మ చండి చాముండి, నేను వెళ్ళలేను, నాకున్న సమయం తక్కువ, అంత దూరం వెళ్ళి మోసుకురాలేను కూడా, కాబట్టి నేను ఈ విషయంలో వెనక్కి అడుగేస్తున్నాను. ఆ విగ్రహం చేయాలనుకోవటం పెద్ద సాధన, దాన్ని నిర్మించాలనుకోవటం ఇంకా పెద్ద సాధన. దాంతో అవన్నీ మోసుకురావాలి, ఏం చేయాలనేది ఆలోచిస్తున్నాను. కాబట్టి ఆ విషయంగా నేను వెనకడిగేసి చేయటం లేదు. మామూలు విగ్రహం ఏదైనా పెడతాను, నన్ను క్షమించమ్మా, ఆ వెంకటేశ్వరుడు నా పైన ఆగ్రహించకుండా అనుగ్రహించు అని వేడుకున్నా. ఇది నిజంగా ఒక సినిమా స్టోరీలా ఉంటుంది. చెప్పిన ఒక వారానికల్లా అమ్మవారు ఏం చేసిందంటే ఒక విచిత్రం చూపించింది. హఠాత్తుగా ఆమె లీల అనుకోవచ్చు, ఇంకే మహత్ అనుకోవచ్చు.
ఒక 6.5 అడుగు పొడవున్న ఒక వ్యక్తి ఆజానుబాహు ఎర్రటి నామం పెట్టుకొని ఓ వెంకటేశ్వర స్వామి తిరుమల కొండపై నుండి ఆ నల్లటి విగ్రహం కాస్త ఎర్రటి వర్ణంతో మారిపోయి వస్తే ఎలా ఉంటాడో ఆ విధంగా ఆ ద్వారం దగ్గర నిలబడి లోపలికి రావచ్చా అనుకున్నాడు. ఎవరబ్బా ఇంత పెద్ద ఆజానుబాహుగా ఉన్నాడు, ఇంత తేజస్సుతో ఉన్నాడు అనుకుంటూ రావచ్చు రండి అని రావటం ఆటో వైపు చూసి లావో అన్నాడు. ఏదో గన్ని బ్యాగుల్లో తీసుకొచ్చి ఒక 5-6 గన్ని బ్యాగులు చిన్నవి దింపేశాడు. లేలో అన్నాడు. ఎవరయ్యా నువ్వు? ఏం స్వామి ఎవరు నువ్వు? సద్బ్రాహ్మణుడు. నేను సద్బ్రాహ్మణుడిని, నీకోసం పవిత్రంగా తెచ్చాను, నేపాల్ నుండి వస్తున్నాను, గండకీ నది నుండి, లేలో అన్నాడు. నాకు వచ్చిరాని హిందీలో నా అడ్రస్ నీకు ఎవరు ఇచ్చారు, నేను ఎవరు పంపారు? మాత ఆయన అన్నారు. అమ్మవారు పంపించింది, తీసుకో ఎంత ఉంటే అంత ఇవ్వు. అది సుమారు ఒక 2 లక్షలు 3 లక్షలు విలువ చేసేది. నేనేమో ఆర్డర్ ఇవ్వలేదు, నేనెవరో తెలియదు, ఎక్కడో గండకీ నది, నేపాల్ నుండి వచ్చిన వ్యక్తికి ఎన్నో పెద్ద పెద్ద పూజా సామాగ్రి షోరూమ్లు ఉంటాయి, అక్కడన్నీ వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలీదు. తెచ్చి దింపిన వెంటనే గన్ని బ్యాగుల్ని తీసి లేలో అంటున్నాడు. ఎంత ఉంటే అంత ఇవ్వు అంటున్నాడు. ఇంతని ధర చెప్పటం లేదు. ఎవరు పంపించారంటే మాతాజీ అంటున్నాడు. మన అమ్మవారికి మొరబెట్టుకుంది ఇతని ద్వారా పంపించిందా ఏంటనేది అర్థం కాదు. నా దగ్గర 10,000 ఉందన్న. అతనికి వెల మాట్లాడడమో ధర మాట్లాడడం గురించో నేను బార్గెన్ చేయడానికో సిద్ధంగా లేదు కూడా. వాడు అతను తీసుకొచ్చిన అతను ఎలాగో ఒక 2-3 లక్షలు చెప్తాడని నా ఉద్దేశం. ఎంత ఉంది అన్నాడు. 10,000 తీసి జోబులో పెట్టుకున్నాడు. మాతాజీ ఆజ్ఞ అయింది, జై మాతాజీ అని బ్లెస్ చేశాడు. వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఇంకా దాన్ని నాకు ఇంత ఇవ్వండి, ఇంకొక 1,00,000 రూపాయలు ఇవ్వండో 2 లక్షలు ఇవ్వండి అని ఏం మాట్లాడలేదు. 10,000కి నేపాల్ నుండి ఎవరో తెచ్చిస్తారు అన్ని 4 గన్ని బ్యాగుల్లో అన్ని చిత్ర విచిత్రమైన ఈ సాలగ్రామాలన్నింటినీ, నిజమైన సాలగ్రామాలని మనకు ఎవరు ఇస్తారబ్బా అని ఆశ్చర్యపోయా. ఒక అనాటమీకి కావలసిన అంగశాస్త్ర ప్రకారం మనకు ఏవేవి విష్ణు విగ్రహానికి ఏమేమి కావాలో అవన్నీ అందులో ఉన్నాయి. చిత్రం ఏమిటంటే ఇది హృదయ చక్రం. ఈ విగ్రహం నుండి ఈ విగ్రహాన్ని చేశాను. ఈ విగ్రహం హృదయ చక్రం ఇక్కడ ఉండేది. ఈ రాగి తీగలతోనే 27,000 నాడులు ఎలా ఉంటాయో దాన్ని 27 తీగలుగా మలిచి దాన్ని ఆ విగ్రహ తత్వంతో తయారు చేయడం జరిగింది. ఈ ఇక్కడున్న చెవులు చూశారంటే అది కూడా ఈ సాలగ్రామం. ఆ సాలగ్రామంలో ఆ చెవి ఎలా ఉందో అదే విధంగా ఉంటుంది. అది దాన్ని విష్ణు నాభి అన్నారు. మన చెవులు నాభి తత్వం. ఆ విష్ణు నాభి మన నేత్రాలు నక్షత్ర నాభి. మనం ఇక్కడ కూర్చొని మనం ఇలా చూస్తే మనం కెమెరాని జూమ్ చేయాల్సి వస్తుంది, నక్షత్రాల్ని ఫోకస్ చేయాలి. ఇక్కడ ఉండే చీమను చూడాలన్నా సూక్ష్మంగా ఉండేదాన్ని చూడాలన్నా జూమ్ చేయాలి. కానీ మన సహజ నేత్రాలు ఇలా చూసిన వెంటనే నక్షత్రాలు శుభ్రంగా కనిపిస్తాయి, చీమలో దోమలో కనిపిస్తాయి. అంతటి శక్తి గల కెమెరాలు మన కళ్ళల్లో దేవుడు అమర్చాడు. కాబట్టి ఈ నాభి తత్వంతో ఇక్కడ నేత్రాలు ఇచ్చాడు, శ్రవణతత్వంతో 2 చెవులు ఇచ్చారు, స్వరశాస్త్రం కోసం ముక్కు పుట్టలు ఇచ్చాడు. అదేవిధంగా ఆహార శక్తిని తీసుకోవడానికి, మన ఆరోగ్యంగా ఉండడానికి ఈ దారి కల్పించాడు. ఇవన్నీ కాకుండా నాభి అమ్మ స్థానము, బ్రహ్మస్థానము, మన నాభి స్థానం. అందుకనే సిద్ధయోగ ప్రకారము ఒక ఇటువంటి సాలగ్రామాన్ని ఇలా పెట్టుకొని ధ్యానించినప్పుడు మనం ఆ గెలాక్టిక్ సెంటర్ విష్ణునాభి అంటాం, గెలాక్టిక్ సెంటర్ని, ఆ విష్ణునాభికి మన నాభికి కనెక్ట్ అవ్వడానికి ఒకే ఒక సూక్ష్మమైన మార్గము ఇది ఒక్కటే, సాలగ్రామం. దాన్ని పెట్టుకొని మీరు కానీ చేస్తే విశ్వశక్తికి క్షణాల్లో మనం కనెక్ట్ అవుతాం. ఓం నమో నారాయణాయ నమః అనుకున్నా చాలు, ఓం నమ శివాయ అన్నా చాలు, ఆ బ్రహ్మను అనుకున్నా చాలు. ఇది బ్రహ్మస్థానం కాబట్టి
ఆ బ్రహ్మకుండము ఇక్కడే నాభి దగ్గరే కాబట్టి ప్రతి ఒక్క జీవి అక్కడే ఆవిష్కరణ అవుతుంది కాబట్టి ఆ బ్రహ్మ అంతటి వరకు ఒక శిశువు గర్భంలో ఉన్నప్పుడు నాభి ద్వారానే ఆహారం అందుతూ ఉంటుంది, జీవశక్తి అందుతూ ఉంటుంది, విశ్వశక్తి అందుతూ ఉంటుంది, దైవశక్తి ఉంటుంది. ఎప్పుడైతే ఈ బాహ్య ప్రపంచంలో పడ్డ వెంటనే విశ్వశక్తికి గెలాక్టిక్ సెంటర్ నుండి అందే శక్తికి కనెక్షన్ ముడియటం జరిగిపోతుంది, నాభిలో బంధించబడుతుంది. ఈ బ్రహ్మరంధ్రం మాత్రం ఓపెన్ ఉంటుంది. కాబట్టి ఆ బ్రహ్మశక్తి అనేది అతి ముఖ్యమైనది. ఈ బ్రహ్మశక్తి ఇటువంటి శక్తులన్నింటినీ జోడించి విగ్రహం చేయాలని ఈ విగ్రహం చేయటం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా రుద్రాక్ష చక్షువులు ఇందులో ఒక 108 సూక్ష్మ ధాతువులు ఉన్నాయి, మూలికలు ఉన్నాయి. గురువింద గింజలు కానివ్వండి, ఏకాక్షి కానివ్వండి, రుద్రాక్షలు కానివ్వండి, పంచధాతువులు కానివ్వండి, నవరత్నాలు కానివ్వండి, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, ఇలా అనేకమన్నిటిని పొందుపరిచి ఈ స్వామి శిరస్సు వరకు చేయగలిగి హార్ట్ చక్ర పెట్టాను. ఈ హార్ట్ చక్ర ఎక్కడ ఉండేది. దీన్ని ఇలా ఉన్నదాన్ని ఎప్పుడైతే ఈ హార్ట్ చక్ర జారి ఇలా కింద పడిందో, ఇప్పుడు ఇది నిర్మాణం ప్రారంభించి 10 ఏళ్ల క్రితం చేశా. 5 ఏళ్లకంతా జారి కింద పడింది. ఈ పక్కన పెట్టి చేయలేనేమో అని డ్రాప్ అయిపోయి. నిజంగా చెప్పాలంటే గుప్తంగా దాచవలసిన విషయం. దాన్ని ఏదో శిష్యులు వచ్చారు కదా అని పరవశంతో వాళ్ళకి చూపిస్తూ, చూశారా మన చెవి ఎలా ఉందో ఆకృతితో, శ్రవణం అనే చెవులు నాకు దొరికాయి, 2 ఉన్నాయి అని ఒక స్త్రీకి చెప్పటం. అంటే శిష్యురాలు, ఆమెకు మంచి కోటీశ్వరాలు. అవునా గురువు గారు అని ఆనందంగా చెప్తుంటే, ఆ తర్వాత ఎందుకు చూపించామబ్బా అని మళ్ళీ నేనే చింతించవలసిన సమయం అయింది. ఈ శ్రవణమా ఇది? అవును, శ్రవణ నక్షత్రం వారికి సంబంధించింది కూడా ఈ సాలగ్రామం అమ్మ. ఇటువంటి నక్షత్రాలకు సంబంధించి కనెక్ట్ అయ్యే కొన్ని ఉన్నాయి. ఇది శ్రవణ నక్షత్రం వాళ్ళకి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ చెవులను చూస్తూ మంత్రాన్ని అక్కడ చెప్పుకుంటూ ఆ చెవుల దగ్గర మీరు మాట్లాడితే వాళ్ళు ఆలకిస్తారు. ఆ పద్ధతిలో తయారు చేశాను అన్న. ఆమె వెంటనే గురువు గారు ఏమనుకోకండి, నాకు చెవులు కావాలి. సెపరేట్ ఏమమ్మా ఏమైంది? ఇంతసేపు నేను చెప్పిందన్నీ విని ఎవరో అమ్మవారు పంపితే వచ్చారు, సాలగ్రామ విగ్రహాలకు సంబంధించినవి అన్నీ ఇచ్చాడు. హార్ట్ చక్ర ఇచ్చాడు, చెవులకు ఇచ్చాడు, ఒక అనాటమీకి కావాల్సింది ఇచ్చాడు. ఈ మౌత్ దగ్గర కూడా ఆ నోరు అనే దాన్ని కూడా నరసింహ సాలగ్రామం అనేది, ఆ మౌత్ ఉన్న సాలగ్రామం ఇందులో పెట్టాము. ఇన్ని చేశాము, అన్నీ విని చెవులు మాత్రం కావాలంటున్నావు. గురువుగారు మీకు చెప్పలేదు, నా నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈ మా ఇంట్లో ఉంటే ఇంకా అదృష్టం కలిసి వస్తుందేమో. బయట BMW కారు ఉంది, దానికి విలువ మీకు తెలిసే ఉంటుంది. ఆ కారు తీసుకోండి, నాకు ఈ చెవులు ఇచ్చేసేయండి. ఏందమ్మా అమ్మవారి నీ రూపంలో నన్ను అగ్ని పరీక్ష పెడుతుందేమో, నేను ధనానికి లొంగేవాడిని అయితే అమ్మవారిని అమ్మేసేవాడిని, ₹1 ఇస్తానన్నా నేను ఇవ్వలేదు. కాబట్టి ఏం అనుకోవద్దు, ఇది లోక కళ్యాణం కోసం చేస్తున్నా. అమ్మవారు పంపించిందని స్టోరీ మొత్తం విన్నావు. అతను ఎవరో తీసుకొచ్చారు, లేలో అన్నాడు, ఇచ్చేసాడు, ఎంత డబ్బులు ఇస్తే పట్టుకుపోయాడు. సాక్ష్యం ఆ అమ్మవారే. ఇక్కడ ఆ అమ్మవారి ముందు నిలబడి నువ్వు అమ్మవారు పంపించిన దాన్ని స్వార్థం కోసం నీ ఒక్కదాని కోసం అడగద్దు. ఇది అనేక వేల మంది, లక్షల మంది వచ్చి దర్శించుకొని వాళ్ళ బాధలన్నీ ఈ చెవులో విన్నపించి వాళ్ళు మంచి అనుగ్రహాన్ని ఈయన దగ్గర రుద్రాక్ష చక్షువుల నుండి అనుగ్రహ కరుణ కటాక్ష వీక్షణం పొందాలి. అది నా సంకల్పం. నాకు లక్షలు కోట్లు అవసరం లేదు, ఇప్పుడు ఇక్కడ అన్నం తినడానికి అన్ని కోట్లు పెట్టుకుని ఏం చేస్తాను. గురువుగారు మీరేమనుకోకండి అని చెక్ బుక్ తీసి బ్లాంక్ చెక్ ఇచ్చి మీరు ఎంతైనా ఫిల్అప్ చేసుకోండి, నాకు ఇది మాత్రం ఇచ్చేసే. మళ్ళీ అదే మొదటిగా వచ్చావు కదమ్మా, ఇది అగ్ని పరీక్ష పెట్టద్దు, అమ్మవారి నీ రూపంలో నన్ను అగ్ని పరీక్ష పెడుతుంది, నువ్వు అమ్మవారిలాగా కనిపిస్తుంది,
ఇంకా ఆవిడ చూసి నేను ఎలాగో ఆ చెక్కులో ఇది కారుకో లొంగనని చెప్పి, రోషయ్య గారి ఇల్లు మీకు తెలుసు అనుకుంటాను, ధర్మకరణ్ రోడ్డు దగ్గర, ఆ ఇంటి దగ్గరే ఒక ఇల్లు ఉందండి మాది, ఆ ఇల్లు మీకు రాసి ఇచ్చేస్తాను, నాకు ఇవి మొత్తం అలాగే ఇచ్చేసేయండి, మీరు కట్ చేయొద్దు, నాకు ఇలాగే ఇచ్చేసేయండి, నేను పట్టుకుపోయి పెట్టుకున్నాను. నేనేం మాట్లాడాలో అర్థం కాలేదు. అమ్మ అటువంటి ఇల్లు 100 కాదు 1000 ఇచ్చినా నేను ఇవ్వను గాక ఇవ్వను. ఎందుకంటే ఇవి మళ్ళీ నాకు అమ్మవారు పంపిస్తుంది అన్నది ఈ జీవితంలో అదొక సార్థకత, ఒక అద్భుతమైన విషయం. ఏదో సినిమా స్టోరీ లాగా ఉంటుంది చెప్తే మీకు, దాన్ని నమ్మి మీరు ఇది తీసుకుని ఇది చేసుకోండి అని మీ దగ్గర నుండి నేను ఇల్లు కారులో తీసుకోవాలనే ఉద్దేశం లేదు. ఈ విగ్రహాన్ని పరిపూర్ణంగా చేసి నా మందిరంలో అందరికీ ఉపయోగపడేలా పెడతాను. దానిలో మీరు కావాలంటే వచ్చి సహాయం చేయండి, తయారు చేస్తున్నప్పుడు రాగి తీగలు అల్లండి, దానికి అలంకరణ చేయండి, నైవేద్యాలు పెట్టండి, మీరు అక్కడ వచ్చి ఆరాధన చేసుకోండి, అందరితో పాటు 4 పాటు నారాయణ అనుకుంటూ చేయండి. ఆవిడక అలిగి వెళ్ళిపోయింది. ఈ విగ్రహము అడిగిన తరువాత ఆటంకమైంది. ఆ రోజు నుండి ఇది ఈ గుండె జారింది, నా గుండె జారిపడి అనవసరంగా వాళ్ళకి ఇబ్బంది పెట్టి చెప్పడం జరిగిందేమో. మనం గుప్తంగా ఉంచవలసిన క్రియని, ఈ శిల్పక్రియని వాళ్ళకి చెప్పకుండా ఉంటే బాగుండేదేమో. ఇంకా ఎట్లాగ బాహ్యం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీ ముందు పెట్టాను. అది మీలాంటి వాళ్ళు ముఖ్యమైన శిష్యులు తెలుసుకోవడంలో తప్పు లేదు. లోక కళ్యాణం కోసం దర్శనం చేసుకున్నా తప్పు లేదు. ఈ చెవులను చూస్తూ కూడా వాళ్ళ బాధలను విన్నవించుకున్నా వాళ్ళ బాధలన్నీ తీరాలి. ఆ రుద్రాక్ష చక్షువుల నుండి కరుణా కటాక్ష విష్ణు అందరూ పొందాలని కోరుకుంటూ దాన్ని ఈరోజు పెట్టడం జరిగింది. ఆ విశిష్టత ఎందుకు చెప్తున్నానంటే, అటువంటి అతి పవిత్రమైన శాలగ్రామాలు ఇవన్నీ సహస్ర శాలగ్రామాలు ఉన్నాయి. అన్నిటికీ ఈ విధంగా తిరునామం పెట్టి ఒక్కొక్క వారాహము, మారుతి, అనేక రకాల శాలగ్రామాలని ఈ విధంగా సేకరించి నామములు అన్నీ తీర్చిదిద్ది అలంకరణ చేసి సహస్ర శాలగ్రామ తీర్థముని మన ధ్యాన మందిరంలో పెడుతున్నాము. అక్కడ దర్శించుకున్న వాళ్ళకి అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ శాలగ్రామాలన్నింటినీ, దానిలో సుదర్శన చక్ర ఆకృతిలో కొన్ని ముద్రలు కూడా ఉంటాయి కాబట్టి ఇలాగా ఇవన్నీ ఆ సుదర్శన చక్రం లాగానే ఉంటుంది, సహజంగా ఏర్పడింది, ఎక్కడ చెక్కినో అటువంటివి కావు కదా. ఇవన్నీ దైవానుగ్రహంగా ఈ కలికాలంలో ఆ భగవంతుడి అనుగ్రహం త్వరగా పొందడానికి ఇటువంటి రూపాలని ఆయన మనకు అనుగ్రహించాడు. ఆ విష్ణుతత్వము మనం అతి త్వరగా కలిదోష నివారణకు ఇటువంటివి పెట్టి పూజించండి. ఏదో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి కాదు, ఇది ఒక్కటి ఉంటే చాలు, ఆ మహావిష్ణువే మన ఇంట్లో ఉన్నట్టు. కాబట్టి ఇవన్నీ ఈ సహస్ర శాలగ్రామాలు రావటము, ఆ విగ్రహాన్ని తయారు చేయటం జరుగుతూ ఉంది. ఆ విధంగా ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ వస్తున్నాను, వీలైనంత త్వరలో అక్కడ పెట్టాలని. కానీ ఈ విషయం కొందరు విన్న వెంటనే 10 ఏళ్ల క్రితం కూడా ఈ శాలగ్రామాల గురించి చెప్పడం జరిగింది. విన్న వెంటనే అయ్యా నాకు శాలగ్రామం కావాలి అమ్మ, నేను అమ్మటం లేదు, చిత్రాలు కావాలంటే నేను వేసిన చిత్రాలు ఉన్నాయి, తీసుకోండి. ఇది కాకుండా మరొక విశేషం ఏంటంటే, పసుపు, కుంకుమ, గంగా జలము ఇటువంటి పవిత్రమైన మిశ్రమంతో ఆ త్రివేణి సంగమం చేసి కొన్ని చిత్రాలు చిత్రించడం జరిగింది ఒక్కొక్క రాశి వాళ్ళు. ఆ ముద్రలు కూడా కొనడానికి ఎంత ₹1,00,000 5 లక్షలైనా పర్లేదు, మేము ఆ ముద్రలు మీరు ఇక్కడ అమ్మవారి ముందే చిత్రిస్తున్నారు, ఆ ముందు అమ్మవారి ముందు చిత్రిస్తూ అమ్మవారు ఏం మాట్లాడిస్తే అది మాట్లాడుతున్నారు, అది మీ కంఠం కాదు, మీరు సహజంగా మాట్లాడేది ఒక పద్ధతిగా ఉంది ప్రవచనం చెప్పేటప్పుడు, మళ్ళీ మీరు డైరెక్ట్గా మాట్లాడేటప్పుడు ఇంకొక రకంగా ఉంది మీకు కంఠమే. ఆ చిత్రం కూడా అలాగే విచిత్రంగా ఉంది, ఎక్కడా చూడనటువంటి చిత్రాలు విచిత్రాలు ఉన్నాయి మీ దగ్గర. ఆ చిత్రముద్రలు మాకు అమ్మండి అంటూ కూడా వస్తున్నారు. కానీ ధనం కోసం నేను ఆశించి దాన్ని అమ్మదలుచుకోలేదు. అక్కడ మన ధ్యాన మందిరంలో సహస్ర చిత్రముద్రల్ని అక్కడ ప్రదర్శనకు పెట్టి అక్కడికి వచ్చి దర్శించిన వాళ్ళకి అందరికీ
ఆయురారోగ్య భోగభాగ్యములు పొందాలనే ఉద్దేశంతో దాన్ని అలాగే పదిలపరిచాను. ఆ ముద్రలన్నీ ఒక్కొక్క ఎపిసోడ్లో మీకు కూడా మన ఛానల్ ద్వారా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ దాన్ని కూడా వివరించి చెప్తాను. ఆ ఒక్కొక్క ముద్ర అతి పవిత్రమైన ముద్రలు. అది నేను చేసినవి కాదు, అమ్మవారి కర్మలు నన్ను పరికరంగా వాడుకొని చేయించిన ముద్రలు అవి. అవన్నీ కూడా మన ఛానల్ ద్వారా చూపిద్దాము. ఆ ఆలయంలో అవన్నీ ఒక్కొక్క రాశి వారికి ఎటువంటి ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు. ఇవన్నీ కొన్ని మున్ముందు చూపిద్దాము. తప్పకుండా మీ యొక్క సబ్స్క్రైబర్స్కి సభ్యులకు అందరికీ ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతో లోక కళ్యాణం కోసం మీరు చేస్తున్న సేవ, అనేక మంది గురువులను కలిసి ఈ జ్ఞానమును మాత్రమే అందిస్తున్నారు. తక్కిన రంగాల్లోకి వెళ్లకుండా మీరు పరిపూర్ణంగా దీనికోసం దేశమంతా తిరుగుతూ చేస్తున్నందుకు గాను ముఖ్యంగా మీ వరకు దాన్ని చిత్ర ప్రదర్శన చేయాలనే ఉద్దేశంతో ఇంతవరకు ఈ విగ్రహాన్ని ఎవరికి ప్రదర్శించలేదు. మీ యొక్క గురుభక్తి, దైవభక్తి అవన్నీ చూసి పరవశంతో ఈరోజు చూపించాను. ఎందుకంటే చూస్తున్న వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఇలాంటివి ఇప్పుడున్న అసలు ప్రపంచంలో ఎక్కడా కూడా చూసి ఉండరు ప్రత్యక్షంగా. ఆల్రెడీ ఇంతకుముందు ఎవరో చేసినా దాన్ని అంతా కవర్ చేసేసి లోపలే ఉందో వీళ్ళకి తెలియదు, పైన అంతా పేజ్ పెడతారు కాబట్టి తెలియదు వీళ్ళకి. కానీ ఇప్పుడు ప్రారంభ దశలో ఉంది, అన్నీ చూడొచ్చు ఎలా జరిగింది. రేపు పొద్దున్న వచ్చే తరాలు వాళ్ళకి తెలియదు ఇది ఎలా తెలియదు. చూసే అదృష్టం మాత్రం ఇప్పుడు వాళ్ళకి వస్తుందండి. మీ దగ్గర ఇంద్రజాలాలు, మహేంద్రజాలాలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఇంద్రజాలము అంటేనే మనకు మ్యాజిక్ షో అనేది గుర్తొస్తుంది మొదట. ఏదో ఇంద్రజాలము, జాలికుడు, ఇంద్రజాలము, మాయాజాలము చేస్తున్నారని. కానీ నిజంగానే అటువంటి చిన్నప్పుడు చెప్పాను కదా, ఫాదర్ వాళ్ళు తండ్రి మా నాన్నగారు వాళ్ళ సిద్ధయోగులతో వెళ్ళేటప్పుడు కొన్ని మూలికలు వాళ్ళు సాధన చేసేవాళ్ళు, పరిశోధన చేసేవాళ్ళు, దాంతో నివేదన చేసేవారు, దాన్ని ఆరాధన చేసేవారు. వాళ్ళ ప్రభావం ఏంటో కానీ అవి ఎక్కడైతే వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం జరిగిన వెంటనే అక్కడుండే బ్యాడ్ ఎనర్జీ మాయమైపోవటము, ఏదో వాస్తు దోషాలు తొలగిపోవటం. కొందరు తెలియక శ్మశానాలపై ఇల్లు కట్టేస్తుంటారు, అపార్ట్మెంట్లు కట్టేస్తుంటారు. ఇంకొందరు తెలియక పుట్టను పడగొట్టి దానిపైన ఇల్లు కట్టేస్తుంటారు. అది వారు తెలియక చేసిన తప్పైనా కూడా పుట్టని ఎప్పుడు కానీ శిథిలం చేసి దానిపైన కట్టకూడదు. దానికి కొన్ని శాంతులు, ప్రక్రియలు ఉన్నాయి. అవన్నీ చేయవలసిన పద్ధతులు కూడా ఉన్నాయి. అటువంటివన్నీ తొలగడానికి ఒక ఇంద్రజాలం అనే మొక్క గురించి నాన్నగారు చెప్పేవారు. దాన్ని సముద్రంలో కొన్ని మొక్కలు పెరుగుతుంటాయి, భూమి పైన కొన్ని మొక్కలు పెరుగుతుంటాయి, ఇంకొన్ని మొక్క పైన ఇంకొక మొక్క పెరుగుతుంటాయి. దాన్ని బదనిక అంటారు. ఏ మొక్క పైన అయితే పెరిగిందో ఆ మొక్క పెరుగుతూ తాను ఏదైతే ఆధారం చేసుకుని పెరిగిందో ఆ మొక్కను తినేస్తుంటుంది. అటువంటి బదనిక వృక్షాల్లో సాధన చేసేవారు. ఈ రోజుకు నేను ప్రతిరోజు ఆ బదనిక వృక్షంలో తలపెట్టి ధ్యానిస్తూ మన కేబీఆర్ పార్క్ లాంటిది వాకింగ్కి వెళ్ళినప్పుడు సాధన చేస్తూనే ఉంటాను. శ్రీగంధం అనే చోట ఒక బదనిక వృక్షం నాకంటూ అమ్మవారు అనుగ్రహించిన చోటు అది. నిత్యం ఆ శ్రీగంధంలో నా శిరస్సుని అందులో పెట్టి ఎదురుగా ఉన్న వేప చెట్టులో పార్వతీ అమ్మవారిని దర్శించుకుంటుంటాను. నెమలి నార అని ఒక చెట్టు ఉంది, అందులో సరస్వతి మాతను దర్శించుకుంటున్నాను. నా శిరస్సును పెట్టిన చెట్టు శ్రీగంధము శ్రీలక్ష్మిగా భావించి ధ్యానం చేసుకుంటుంటాను. ఆ 3 శక్తుల్ని అనుగ్రహాన్ని పొందిన తర్వాతే తక్కిన వాళ్ళకి ఆ శక్తిని అంతా ఇవ్వాలి తల్లి, నన్ను అనుగ్రహించను తల్లులారా ముగ్గురిని వేడుకుంటూ ఆ త్రిశక్తుల సంగమమే ప్రతి చిత్రంలోనో ప్రతి దీనిలోనో ఆవహింప చేస్తూ వాళ్ళ గోత్ర నక్షత్రానికి కనెక్ట్ చేసే ఇస్తుంది. అటువంటిదే ఈ మూలికలు ఇంద్రజాలము, మహేంద్రజాలము ఇలాంటివి. కొన్ని సముద్రాల్లో పెరిగే ఉంటాయి, కొన్ని బదనికలుగా పెరిగే ఉంటాయి, మొక్కల పైన మొక్కలుగా పెరిగే ఉంటాయి, కొన్ని రాళ్ల పైన కూడా పెరిగి ఉంటాయి. అంటే ఆ పేరుకుపోయిన మట్టిలో పెద్ద పెద్ద రాళ్ల పైన కూడా కొన్ని మొక్కలు వస్తూ ఉంటాయి. ఇది ఇంద్రజాలం. దీనిలో ఈ కొద్ది వర్ణం ఇలా ఉంటుంది. ఇది మహేంద్రజాలం. ఇంద్రజాలము, మహేంద్రజాలం ఇవి రెండు ఉంటే ఆ ఇంట ఎటువంటి దోషములనేవి ఉండవు.
దానికంటూ ఒక శక్తిని అనుగ్రహించి మనము వాళ్లకు ఆ ఇంట పెట్టుకున్న వాళ్ళకి అనుగ్రహం కలగాలని ఆ అమ్మను వేడుకుంటూ వాళ్ళ నక్షత్ర గోత్రాలకి అనుసంధానం చేసి ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు వాళ్ళకి ఆ దానిలో ఉన్న ఎనర్జీ వాళ్ళకి ఒక బుల్లెట్ ప్రూఫ్ లాగా ఇంట్లో ఉంటుంది. ఎటువంటి చేతబడులు ప్రయోగాలు ఇటువంటివి రావు. అందుకని ఇటువంటివి ఇవ్వటంతో పాటు ఒక అక్షయ పాత్రని 20 ఏళ్ళుగా అందరికీ ఇస్తున్నాను. ఇప్పుడు అక్షయ పాత్రని ఇక్కడ హైదరాబాద్లో 99% ఎక్కడెక్కడ వెంచర్లు వేస్తున్నారో, ఎక్కడెక్కడ భూములు ప్లాట్లు వేసి అమ్ముతున్నారో, ఎక్కడైతే అపార్ట్మెంట్లు కడుతున్నారో ప్రతి ఇంట్లో నేను ఇచ్చిన అక్షయ పాత్రలో ఏదో ఒక కార్నర్లో ఉంటుంది నిక్షిప్తమై భూమి లోపల. తులసి కోట ఉన్న చోట కూడా అందులో కూడా పెడుతున్నారు. ఇంకొందరు అపార్ట్మెంట్లో పాతి పెట్టలేరు కాబట్టి పూజా గదుల్లోనూ పెడుతున్నారు. దానిలో 18 ధాతువులు వేసి ఇస్తుంటాను. దానిలో పంచలోహాలను, నవరత్నాలను, ఏకాక్షి, రుద్రాక్ష, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలను, ఇటువంటివన్నీ గురువింద గింజ నుండి క్వాడ్జు అన్ని ఎన్ని రకాల క్వాడ్జు ఉందో అవన్నీ మిశ్రమం చేసి దానిలో రాగికి సంబంధించిన యంత్రము, సిల్వర్కి సంబంధించిన యంత్రము, ఇటువంటివన్నీ దానిలో నింపి ఆ తర్వాత వాళ్ళకి ఇస్తుంటాను. దగ్గర అవి మన ఆలయంలో కూడా 108 ధ్యానపీఠాల్లో ఈ 108 అక్షయ పాత్రలు కూడా పెట్టాను. అందులో అక్కడ కూర్చుంటే చాలు వాళ్ళకి పూర్తిగా బాడీ, మనం ఇప్పుడు సెల్ ఫోన్ ఏ విధంగా ఛార్జింగ్ చేసుకుంటుంటాం అట్లా మన సోల్కి, మన ఆత్మకి రీఛార్జ్ చేసుకోవడం, కర్మరాహిత్యం, దగ్ధం చేసుకోవటం కర్మని. గత జన్మ పాపము, దోషము ఏవో ఉంటాయి తెలియకుండా, ఆ సంచితములు, ప్రారంధములు, ఆగామి ఇవన్నీ కొట్టుకుపోవాలి. ఇప్పుడు మనం చిత్తశుద్ధితో క్రిస్టల్ క్లియర్గా ఉండాలి, ఒక తెల్లటి పేపర్గా. ఈ రోజుకు నేను విద్యార్థిని, ఇప్పుడే జన్మించాను, కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, మళ్ళీ మరుసటి రోజు నిద్ర లేస్తారో లేదో తెలియదు. కాబట్టి ఉన్నంత వరకు లోక కళ్యాణం కోసం మనం ఏదైనా సాధించాలి, చెయ్యాలనే తపస్సు. అంటే ఇది అది ఒక రకరకాల షేప్లో చేస్తారా ఏంటంటే అది గురుగారు? ఇది కొందరికి రాగి పాత్రలు, ఎన్ఆర్ఐలు ఇటువంటి వాళ్ళు, దూర దేశాల్లో ఉన్న వాళ్ళు ఇంత బరువు మోసుకెళ్ళలేరు, వాళ్ళకి రాగి పాత్రల్లో పెట్టిస్తుంటాను. ఇది ఆనెక్స్ పార్ట్, ఇది దీనిలోనూ పెట్టిస్తుంటాను. ఇంకా కొందరు ఏంటంటే భూమిలో పెట్టేదే కదా, ఆ రాగి పాత్రలను ఇవ్వండి అంటూ తీసుకెళ్ళిపోతుంటారు. ఇటువంటి కొన్ని మూలికలు ముఖ్యమైనవి నాకున్న జ్ఞానము, అనుభవము దానిలో అంతా జోడించి ఇస్తుంటాను. సైంటిఫిక్గాను వేదిక్ సైన్స్ ప్రకారం దాన్ని కొన్ని పెట్టి ఇవ్వటం జరుగుతుంటుంది. ఒక సందేహం ఉంది గురుగారు, ఇప్పుడు మన చేతికి ఒక రత్నమో లేదా ఒక రాయో లేదు, ఒక విగ్రహమో లేదు, మీరు అన్నట్టుగా ఇంకోటో తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోండి, లేదా నీ చేతికి పెట్టుకో, నీకు అన్ని దోషాలు పోతాయి, నీకు అవుతాయి. కొంతమంది ఇవన్నీ చేస్తూ ఉంటారు గురుగారు. మరి ఇవన్నీ కలిగినటువంటి అమ్మే షాప్స్ లేదా ఇవన్నీ కలిగిన వ్యక్తికో ఆ ప్రభావం ఎందుకు ఉండదు? తీసుకెళ్ళిన వేళ్ళకి అది ఎలా శక్తిని ఇస్తుంది? మంచి ప్రశ్న ఇది. ఒక్కొక్క వ్యక్తి, మనకు తెలిసింది 9 గ్రహాలు, నవగ్రహాలు, తెలియంది అగమ్యంగా మరో 9 ఉన్నాయి. దాన్ని అష్టాదశ గ్రహ తత్వము అంటుంటాం సిద్ధ భాషలో. ఆ అష్టాదశ నవగ్రహ నాయకులు కొందరు ఉన్నారు. ఒక్కొక్క దీనికి 12 రాసుల వారికి కోటాను మంది ఉన్నారు. వీళ్ళలో ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకోవాలి. మొదట ఏ నక్షత్రం వారు, ఏ సంఖ్యలో పుట్టారు, ఇవన్నీ తెలుసుకోవాలి. అందుకనే మన పూర్వీకులు ఏం చేశారంటే ఇన్ని కోటాను మందిని గణించటము, వారి గురించి గుణగణాలని తెలుసుకోవటం కష్టమని చెప్పి 27 నక్షత్రాలుగా విభజించి మళ్ళీ వాళ్ళని 12 రాసులుగా కుదించి ఆ 12 రాసుల్ని పంచభూతంలోకి కుదించారు. అంటే ఉదాహరణకు మీరు స్వాతి నక్షత్రము ఏదో నక్షత్రం అనుకోండి, వాయుతత్వం, ఉత్తరాషాఢ అగ్నితత్వం, పునర్వసు ఆరుద్ర జలతత్వము, అశ్విని నక్షత్రము భూతత్వము. ఇట్లా పంచభూతాలకు మనం ఇక్కడ 5 ఉన్నామంటే 5 రకములకు సంబంధించిన వాళ్ళే ఉంటాం.
ఈ పంచభూత తత్వం ఏంటో తెలుసుకోవాలి. అగ్నితత్వమునకు సంబంధించిందే కెంపు. ఆ కెంపును మనం ధరించవచ్చు. అదేవిధంగా జలతత్వంతో ఉన్న వాళ్ళకి ముత్యము, వాయుతత్వంతో ఉన్న వాళ్ళకి, ఇలా ఒక్కొక్క తత్వంతో ఉన్న వాళ్ళకి ఏంటనేది ఒకటి చూసుకోవాలి, ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇంకొకటి తీసుకోవాలి, వాళ్ళ నక్షత్రం ఏంటి. అశ్విని లేదు మేషరాశి, లేదు సింహరాశి, లేకుంటే వృశ్చిక రాశి, ఇట్లా ఒక్కొక్క రాశి గురించి తెలుసుకోవడం. ఇవన్నీ కాకుండా సంఖ్య, 1వ తారీఖు సూర్య సంఖ్య, 2వ తారీఖు చంద్ర సంఖ్య, ఇవన్నీ ఒక పద్ధతి. అందరూ అనుకుంటున్నట్టు రాహువు మహాభీకరంగా ఉంటాడు, రాహువు మింగేస్తాడు, తినేస్తాడు అని రకరకాలుగా పొరబడుతుంటాడు. రాహువు ఇచ్చేంత అదృష్టం మరెవరూ ఇవ్వరు. అందుకని ఎక్కువ మందికి నేను గోమేధికం ఇస్తుంటాను. ఇప్పుడున్న సంఖ్యాశాస్త్రం ఒక విధంగా చెప్పాలంటే అది మాయ, ప్రపంచమే మాయ. కానీ ఆ మాయా తత్వానికి ప్రతీకే రాహు. ఎందుకంటే ఇప్పటికీ భ్రమింపజేస్తున్నాడు. మనకు వారంలో సంఖ్య ప్రకారం తీసుకుంటే ఆదివారం 1, సోమవారం 2 చంద్ర సంఖ్యనే, మంగళవారం, ఈ మంగళవారం అధిపతి ఎవరు? కుజుడు. మంగళవారానికి 3వ సంఖ్య అయింది, 3వ స్థానంలో ఉన్నాడు. తర్వాత వచ్చేది 4వ స్థానంలో వచ్చేది బుధవారం. ఈ బుధ అనేది అదృష్ట సంఖ్య, అదృష్ట తత్వము, వ్యాపార తత్వము, బుద్ధి బలానికి సంకేతము. ఇన్ని ఉన్న ఆ బుధ తత్వానికి 4వ స్థానంలోకి వచ్చాడు. 4వ సంఖ్య బుధ సంఖ్య. అదృష్టాన్ని ఇచ్చేవాడే రాహు. రాహుని చూసి కొందరు భయపడుతుంటారు, కానీ హఠాత్తుగా వాళ్ళకి అదృష్టం వరించాలంటే ఏకైక శక్తి రాహు. ఓం ఐం దుమ్ దుర్గాదేవి అయి నమః, దుర్గతులన్నీ తొలగాలి, సద్గతి కలగాలి అనుకుంటూ ఆ మంగళవారము బుధవారం గనక మీరు పులిహార, లెమన్ రైస్ లాంటివి నైవేద్యంగా పెట్టి ఒక 4గురికి పంచిపెట్టి చూడండి, ఉన్నట్టుండి హఠాత్తుగా ఒక అదృష్టం మీకు తలుపు తడుతుంది. అటువంటి శక్తి కలదే బుధవారము రాహుతత్వం. కాబట్టి రాహు గురించి మనం భయపడేంత క్రూరమైన తత్వం కాదు. అప్పుడప్పుడు ఆయన చంద్రుడు పట్టి వదులుతుంటాడు, అది మామూలే. అవన్నీ గ్రహరీత్యా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఈ గ్రహతత్వాల గురించి తీసుకుంటూ, ఉదాహరణకి రాహు యొక్క తత్వము, స్వాతి నక్షత్రం వాళ్ళు రాహు దశలోనే పుడతారు, శతభిషం వాళ్ళు అంతే. ఈ విధంగా రాహు దశలో పుట్టిన వాళ్ళకి గోమేధికం ధరించాలి. లేదు సింహరాశిలో పుట్టారు, కెంపు ధరించాలి. మిథున రాశిలో పుట్టారు, గ్రీన్ పచ్చ ధరించండి. బుధ దశలో పుట్టారు, ఆశ్లేష, రేవతి, ఈ నక్షత్రాలు బుధ నక్షత్రాలు. జ్యేష్ఠ నక్షత్రం బుధ, కాబట్టి ఆ నక్షత్రాలు పచ్చే ధరించాలి. ఇలా రకరకాల ఒక ముద్ర వేస్తుంటారు. కానీ వారికి సమస్య ఏంటని తెలుసుకోవాలి, వారి సమస్యకు తగ్గట్టుగా వాళ్ళ సంఖ్య ఏంటో తెలుసుకోవాలి, వాళ్ళ నక్షత్రం ఏంటో తెలుసుకోవాలి. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ యొక్క పంచభూత తత్వం ఏమిటో తెలుసుకోవాలి. ఇవన్నీ ఒక 5 రకాలుగా క్రోడీకరించి మనోమదనం చేస్తూనే గణించి గుణించి వాళ్ళకి ఆ స్టోన్ గురించి చెప్పాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, దానిలో రత్నాల్లో 4 వర్ణాలు ఉన్నాయి. మనలో ఏ విధంగా ఉన్నాయో బ్రాహ్మణు, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ 4 వర్ణాలు రత్నాల్లో కూడా ఉన్నాయి. దాన్ని బ్రాహ్మణ వర్ణం ఎందుకు ధరించాలి అంటే అతనికి ఉద్యోగం కోసం వెతుకుతుంటాడు, అటువంటి వాళ్ళకు బ్రాహ్మణ వర్ణం ఇవ్వాలి. లేదు నేను కష్టించి పని చేయాలి, ఏదైనా పోరాడాలి అనే వ్యక్తికి ఆ శూద్రవర్ణం ఇవ్వాలి. నేను రాజకీయాల్లో రాణించాలండి అని ఆశించే వాళ్ళకి మనం ఇవ్వాలి, అది ఏది క్షత్రియ వర్ణం. ఆ క్షత్రియ వర్ణం ఇవ్వడంతో అతను ఇప్పుడు ఒక ముఖ్యమైన ఉన్నతమైన స్థానంలో ఒక వ్యక్తి రాణిస్తున్నాడు. ఇచ్చాప లాస్ట్ ఎలక్షన్ టైం ఆయన అద్భుతంగా రవి దశలోనే పుట్టాడు, ఉత్తరాషాఢ నక్షత్రము. అద్భుతంగా పెద్ద ఎత్తున అనేక మెజారిటీతో అనేక రకాలుగా రాణించి ఇప్పుడు ఉన్నత స్థానానికి వెళ్ళిపోయాడు, ప్రధాని పొగిడేంత దూరానికి వెళ్ళిపోయాడు. అట్లా వాళ్ళకి తగిన చిత్రాన్ని కూడా ఇవ్వాలి.
సూర్యనారాయణ చిత్రం ఇచ్చారు. ఆయనకు తగ్గట్టు అందులో కెంపు పొందుపరిచారు. కాబట్టి కొందరికి ఏంటంటే హఠాత్తుగా మార్పులు రావాలంటే ఆ విధంగా చేయాలి. ఇవన్నీ కాకుండా వ్యాపారంలో రాణించాలి అన్నప్పుడు వైశ్యవర్ణం ఉన్న రత్నం ఇవ్వాలి. ఇవన్నీ ఈ విధంగా దాన్ని అన్నింటినీ మదనం చేసి ఆ తర్వాత వాళ్ళకి అది ఇస్తే ఫలిస్తుంది. ఏదో పచ్చ పెట్టుకుంటే చాలు, గోమేదకం పెట్టుకుంటే చాలు, అవి ఇవి అంటే అది వట్టిగా ఉంది, అవి వృధా అలంకరణ. ఇప్పుడు ఇక్కడ ఇన్ని లైట్లు ఉన్నాయి, మళ్ళీ ఇంకొక లైట్ నా దగ్గర పెట్టండి అంటే కాంతి ఎక్కువైనా మాడిపోదు. ఉన్న కాంతి చాలు. దీనికంటే డే లైట్లు పెట్టండి ఒక 10-15 అంటే మనం ఇక్కడ కూర్చోలేము, వేడిని భరించలేము. కాబట్టి మనకి ఎంత కావాలో అంతే తీసుకోవాలి. అటువంటి రత్నాన్ని ధరించాలి. మీలాంటి గురువుల దగ్గర ఇప్పుడు ఈ చిత్రాలు కానీ మరొకటి కానీ తీసుకున్నప్పుడు ఇక్కడ మీరు ఇవన్నీ తయారు చేసి పెట్టడం వేరు, వాళ్ళకి ఇచ్చేటప్పుడు దానికి ప్రత్యేకమైనటువంటి ఆవాహనలు ఏమైనా చేస్తారా? అక్కడ మీ వెనకే ఆనంద నిలయంలో గరుడ నారాయణుడు ఉన్నాడు, కుబేరుడు ఉన్నాడు, నవనిధులు ఉన్నాయి. ఆ కుబేరుడు ఐశ్వర్యకారకమైన వాడు. వాళ్లకు ధనాదాయం తక్కువ ఉంది, ఎంత డబ్బులు వచ్చినా నిలవటం లేదు. ప్రపంచం అంతా సమస్య అదే, ధనం నిలబడటం లేదు. ఏం చేయాలి గురువుగారు అంటుంటారు. వాళ్లకు కష్టించి పని చేయాలంటుంటాను. అది చేస్తున్నా, ఎంత చేసినా వస్తుంది కానీ ఖర్చు అయిపోతుంది, నిలవటం లేదు. దానికి ఏదైనా మార్గం చెప్పండి. ఇక నేను తప్పనిసరిగా ఆ కుబేర చిత్రం ఇస్తుంటాను. ఆ కుబేర చిత్రంలో సుమారు 9 ముద్రలు ఉంటాయి. కోరినంత ధనాన్ని ఇచ్చే లక్ష్మి ఆ అమ్మవారు ఆ నాణ్యములను కుమ్మరిస్తున్నట్టు ఒక అమ్మవారు ఉంటుంది. అదేవిధంగా మరొక వైపు కల్పవృక్షం, కోరినవన్నీ ఇచ్చే కల్పవృక్షం ఉంటుంది. మరొక వైపు కోరినవన్నీ ఇచ్చే కామధేను ఉంటుంది. ఇవన్నీ కాకుండా కుబేరుడి పక్కన ఒక అమ్మవారు ఉంటుంది, చిత్రలేఖ అనే అమ్మవారు. ఆ అమ్మవారు ఒక ఇంటిని ఎప్పుడు కలకల్లాడేట్టు నిత్యము కోరినవన్నీ జరిగేలాగా అనుగ్రహిస్తూ ఉంటుంది. అటువంటి చిత్రలేఖ అమ్మవారు అక్కడ ఉంటుంది. కుబేరుడి చేతిలో ఒక ముంగీస ఉంటుంది. ఆ ముంగీస ఇంట్లో ఎటువంటి సర్పదోషములున్నా, రాహుదోషములున్నా, కుజదోషములున్నా పారద్రోలేదు. ఇవన్నీ కాకుండా కుబేరుడి ముందు ఒక లక్ష్మీ కమలం ఉంటుంది, లక్ష్మీ కరుణ కటాక్షము కలిగేందుకు గాను. దానిలో ఒక మత్స్యంత్రం ఉంటుంది, అది ఇంట్లో దోషాలు తొలగించేది. ఇవన్నీ కాకుండా కుబేర యంత్రం ఉంటుంది దాని కింద. అదొక ఎత్తు అయితే, లక్ష్మితో పాటు పుట్టిన అశ్వము, ఆ అశ్వము ఆయన పీఠముగా ఉంటుంది. ఇవి కాకుండా అటు ఇటు అమ్మవారితో ఆవిర్భవించిన పద్మము, శంఖము అనే యక్ష పురుషులు అటు ఇటు ఉంటారు. ఇవి కాకుండా నవనిధులు ఉంటాయి. ఈ నవనిధులతో పాటు నవరత్నాలు ఉంటాయి, నవధాన్యాలు ఉంటాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, దానిలో తరతరాలకు తరగనటువంటి వరాలనిచ్చే ఒక ముఖ్యమైన ముద్ర ఉంది. అదే మకర నిధి. ఆ మకర నిధిని ముఖ్యంగా దాన్ని స్మరిస్తూ ఆ మంత్ర పఠనంతో ఆ చిత్రం వేసేటప్పుడు ఆ మకర మంత్రంతో దాన్ని చిత్రించారు. ఇన్ని చేస్తే ఆ మకర నిధి ఎక్కడైతే ఉంటే ఆ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉండే హుండీ దగ్గర ఉండేది కూడా అదే యంత్రమే. కాబట్టి ఆ మకర నిధిని పెడితే తప్పకుండా ఆ ఇంట్లో ఆ తరగనటువంటి ధనం వస్తూనే ఉంటుంది, ఆ నిధి నిక్షిప్తమై ఉంటుందనే ఉద్దేశంతో ఇస్తూ ఉంటాను. దాన్ని పూజా విధానం కూడా వాళ్ళకి చెప్పి 3 మంత్రాలు చెప్పాలి. ఓం విట్టేశ్వరాయ నమః, ఓం బ్రాహ్మబుధాయ నమః, ఓం వైశ్రవణాయ నమః అని 3 మంత్రాలు చెప్పాలి. ఇవి చెప్పటమే కాకుండా త్రిమధురం పెట్టాలి. ఆ త్రిమధురం తీసుకునేటప్పుడు కూడా మన సంకల్పం బలంగా ఉండాలి. ఇవి తీసుకునేటప్పుడు నాలోని పంచభూతాలు, పంచతత్వాలతో ఆకర్షణ శక్తుల్ని నేను పొందుతున్నా. జనాకర్షణ, ధనాకర్షణ, చిత్తాకర్షణ, శరీరాకర్షణ, నేత్రాకర్షణ, ఈ 5 రకముల ఆకర్షణ శక్తుల్ని మేమందరం పొందుతున్నాం. ఈ మధురం అనే త్రిమధురము ఎలా ఉందో అంత మధురంగా మా జీవనం గడవాలి అని వాళ్ళు కోరుకుంటే తప్పకుండా అది నెరవేరు అని అటువంటివి ఇస్తున్నాం. ఇప్పుడు అదేవిధంగా ఒక యాదగిరి గుట్ట దగ్గర ఒక ఆలయం కూడా కొందరు మనకు బాగా తెలిసిన వారికి 15 ఏళ్ల క్రితం ఒక కుబేరుడి చిత్రం ఇచ్చాను.
వారు యాదగిరిగుట్ట దగ్గర పెద్ద ఎత్తున మరో తిరుమలని తెచ్చి కట్టడం కూడా జరిగింది. మంచి కార్యక్రమాలు కూడా వాళ్ళు చేస్తున్నారు. అదొక ఆనందదాయకమైన విషయం. ఆ మకర నిధి వారి ఇంట కనుకరించింది. వాళ్ళు అంత పవిత్ర భావంతో తీసుకున్నారు. ఆలయ నిర్మాణం కూడా చేశారు. వ్యాపార రంగంలో ఉన్నా కూడా మరో తిరుమలలాగా ఇప్పుడు వెలుగొందుతుంది. అట్లా లోక కళ్యాణం కోసం అందరూ బాగుండాలనే దీంతో కొన్ని చిత్రాలు ఇస్తుంటాను, ఇటువంటి పరికరాలు ఇస్తుంటాను. ప్రయోజనకారిగా, వాళ్ళకి శుభకరిగా, లాభకరిగా, క్షేమకరిగా అందరికీ శుభం కలగాలని ఇస్తుంటాను. అంటే బయట ఎక్కడ పడితే అక్కడ కనపడింది కదా ఫోటో, ఇది ఎలాగ ఇదే అని తీసేసుకోకుండా అది ఇచ్చిన వాళ్ళు ఏ సంకల్పంతో ఇస్తున్నారు, దాన్ని ఏ విధంగా ఉన్నది, ఇట్లా విధి విధానాలు తీసినటువంటి మీలాంటి వాళ్ళ దగ్గర కానీ ఎవరు తీసుకుంటే కనుక దానికి పూర్తిగా సార్థకత చేకూరుతుంది. వాళ్ళకి దాని యొక్క ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు కూడా పరిపూర్ణమైన నమ్మకంతో తీసుకోవాలి. నేను ఒక పనికిరాని ఇటుకరాయి ఇచ్చిన అమ్మ ఇది దివ్యమైన రత్నం అని ఇస్తే ఆ ఇటుకరాయినే రత్నంగా వాళ్ళు భావించి తీసుకుంటే ఆ నమ్మకం అనే సంకల్ప తరంగాలు ఆ ఇల్లంతా ఆ ఇటుకరాయి పవిత్రమైంది అంటుంటే ఆ ఇటుకరాయి నిజంగానే పవిత్రంగా మారిపోవచ్చు. రత్నం కాకపోవచ్చు, కానీ ఆ ఇటుకరాయి ఇంత పవిత్రమైంది గురువుగారి చేతి నుండి వచ్చింది, మాకు అదృష్టాన్ని ఇస్తుంది అనుకునే వాళ్ళ బలమైన సంకల్ప తరంగాలు ఆ చుట్టూ ప్రవహిస్తూనే ఉంటుంది. మనం ఓం లేదు శ్రీం అన్న వెంటనే ఆ తరంగాలు సుమారు 45 రోజులు ఇక్కడే ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. దీంతో ఈ 3 లేయర్లు అనేది తిరుగుతూ ఉంటుంది. భూత భవిష్యత్తు వర్తమానాల్లో ఇది రికార్డ్ అయిపోయి అలాగే తిరుగుతూ ఉంటుంది. అటువంటి లేయర్లు ఇక్కడ ఎన్నో ఉంటాయి. మనం చెప్పడం ఇన్ని మాట్లాడుతున్నప్పుడు అవన్నీ ఇక్కడ ప్రతిఫలిస్తూనే ఉంటాయి. 1 కోటి దేవతల మధ్య మనం కూర్చొని మాట్లాడుతున్నాము. ఆ కాంతి, ఆ శక్తి, ఆ భక్తి, మనం ముక్తి కోసం కొన్ని ఆరాటపడుతున్నాము. మీరు అదే విధంగానే మీ ఛానల్ ద్వారా ఎందరో గురువుల్ని ఇలా పరిచయం చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానం అనే సంపదని బయటకు లాగి అందిస్తూ వస్తున్నారు. అది కూడా ఒక మహత్తరమైన కార్యక్రమం. గురుగారు, అంటే ఇక్కడ చూస్తే రకరకాల రంగుల్లో శ్రీచక్రాలు ఉన్నాయి గురుగారు, రకరకాల సైజులో శ్రీచక్రాలు ఉన్నాయి. మొత్తం శ్రీచక్రాలతో నింపేశారు ఇవన్నీ కూడా. ఇన్ని వర్ణాల్లో ఎలా ఎందుకు పెట్టారు గురుగారు? ప్రపంచమంతా 3690 ఇది యూనివర్సల్ కోడ్ లాంగ్వేజ్. ఏదో ఈ యూట్యూబ్లో వాటిల్లో 369 అనేది ఎక్కువగా కొందరు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. దానిలో అర్థం ఏమిటో పరమార్థం ఏమిటో తెలియదు. నిజంగా చెప్పాలంటే వాళ్ళకి సిద్ధ భాష అనేది తెలియకపోవటం. ఎవరో చెప్పారు చేస్తున్నాం, ఎవరో సంఖ్య చెప్పారు చేస్తున్నాం, ఎవరో శ్రీయంత్రాన్ని పూజించమన్నారు చేస్తున్నారు. ఇలాగ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దాంట్లో ముఖ్యంగా 3 అనే సంఖ్యకు బృహస్పతి అధిదేవ, ఈ వేలు. 6 శుక్రాచార్యుడు, ఈ బొటన వేలు. 9 ఈ పిడికిని బిగించితే ఇది మొత్తమే 9 ఆకృతిలోనే ఉంటుంది. ఈ 9 అనేది కుమర గురువు. మొదటేమో 3 అన్నది బృహస్పతి, 6 అన్నది శుక్రాచార్య గురువు, అసుర గురువు. 3వది 9 అనేది కుమర గురువు. సిద్ధ గురువులకంతా ఏకైక ఆది గురువు ఈశ్వరుడి తర్వాత సుబ్రహ్మణ్య స్వామినే కుమర గురువు, తండ్రికే ఉపదేశించినవాడు ప్రణవాన్ని. కాబట్టి ఆయన ఆ రోజు నుండి కుమర గురువు అయ్యాడు. సిద్ధయోగులంతా మొట్టమొదటి ఆది గురువుగా పూజించేది కుమర గురువుని. అది 9 నవ సంఖ్య, నవశక్తి ఆధిపత్యం కలదు. 0 ఈ శూన్యమే ఈ కలియుగానికి, ఆ శూన్యతత్వమే బ్లాక్ హోల్, ఒక యోని ముద్ర, కృష్ణ కాళీ ముద్ర. ఈ కలికాల తత్వాన్ని జయించాలంటే కాళీ అమ్మవారిని ప్రార్థన చేసుకోవాలి, భద్రకాళి. కాబట్టి ఆ బ్లాక్ హోల్ ఎలా ఉంటుందో ఆ వర్ణంతోనే ఆ భద్రకాళి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఒక సృష్టికారకమైన గురువుగా, గురుమాతగా అమ్మవారు భద్రకాళి.
ఈ నంబర్ల ప్రకారము నవశక్తికి ఆధిపత్యం వహించేది శ్రీ యంత్రం. ఇవన్నీ కలగలిపి మన దేహమే ఒక శ్రీ యంత్రం మేరు. ఇది బిందు స్థానం. మన దేహం అంతా అక్షరాలే నిండుకొని ఉన్నాయి. దానిలోనే అనేక యోగిని మాతలు, చతుషష్ఠి కోటి యోగిని పూజిత లలితగా అమ్మవారు కొలువై సహస్రార చక్రంలో కూర్చొని, దానిలో ఆమె చుట్టూ శక్తి పరివారం, ఒక్కొక్క నక్షత్రానికి అధిదేవత బ్రాహ్మణి అనే అమ్మవారు బ్రహ్మీ ముహూర్తంలో తెల్లటి హంస పైన వచ్చి అనుగ్రహిస్తూ ఉంటుంది. అందుకనే జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, చదువును ఏది సాధించాలన్నా ఆ బ్రహ్మీ ముహూర్తంలోనే బ్రాహ్మణి అమ్మవారిని ధ్యానించి సంకల్పం చేసుకుంటే తప్పకుండా ఆ విజ్ఞానం ఉంది. అదేవిధంగా కౌమారి అమ్మవారు కుమారస్వామి అనుగ్రహం పొందడానికి, అదేవిధంగా ఇంద్రాణి అమ్మవారు, ఆ ఇంద్రాణి ఇంద్రియములన్నీ తేజస్సుగా ఉండటానికి, శక్తివంతంగా ఉండడానికి ఆ అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది. ఆ శ్రీచక్రం చుట్టూ వీరందరూ ఉన్నారు. ఇంద్రాణి, బ్రాహ్మణి, వారాహి సేనా నాయకురాలు. ఈ ముద్ర చేసి ఇలాగా మనం మలం తీసేయచ్చు. ఏది గత జన్మ మన నాభి స్థానంలో గర్భంలో ఉన్న గత జన్మ పాపము అనే మలమును పెకలించే ముద్ర ఇది. అటువంటి మహాదంతములు కోరలు ఆమె ముద్రలో ఉన్నాయి. దాన్ని తీసివేస్తూ నా దేహంలో ఉండే గత జన్మ మలమును పెకలించి వేస్తుంది. ఈ గృహంలో ఉండే గర్భంలో ఉండే మలమును పెకలించి వేస్తుంది అని ఈ అక్షయపాత్రను కూడా అదే విధంగా ఇస్తుంటారు. ఆ మలమును తీసే ముద్రనే వారాహి అమ్మ ముద్ర. ఆ వారాహి అమ్మవారు సిద్ధధాత్రి, సిద్ధ అని అమ్మవారు. ఆ సిద్ధాదేవి కూడా రోహిణి నక్షత్రం వారికి, ఇటువంటి వాళ్ళకి ముఖ్యమైన యోగినిగా ఉంది. ఏదైనా సిద్ధింప చేయాలన్నా ఆ అమ్మవారు. ఇక బ్రహ్మతత్వంతో బ్రాహ్మణి, మహేశ్వరుడు ఈ తత్వంతో మహేశ్వరి అనే ఒక అమ్మవారు, ఆమె నంది పైన ఉంటుంది. కౌమారి అమ్మవారు నెమలి పైన, మయూరం పైన ఉంటుంది. నాగశక్తిని పారద్రోలేదు. అదేవిధంగా సిద్ధాదేవి. ఈ విధంగా యోగినులందరూ ఉన్నారు. వైష్ణవి విష్ణుతత్వంతో ఉన్నారు. వీళ్ళందరూ ఆ శ్రీయంత్రంలోనే కొలువై ఉన్నారు, అన్ని నక్షత్రాల వాళ్ళకి. ఇప్పుడు మన దీనిలో నక్షత్ర చిత్ర చిదంబర రహస్యం అని పెట్టాం. అక్కడ ఒక తెరలాగా పెట్టాం. ఆ తెర నుండి చూస్తే ఒక్కొక్క నక్షత్రం వాళ్ళకి చిత్ర చిదంబర రహస్యాలు తెలుసుకోవటానికి, వాళ్ళ జీవిత గురువు ఎవరు, యోగిని ఎవరు, ఇవన్నీ బయటకు వస్తాయి. అందుకని మున్ముందు ఆ కార్యక్రమాలన్నీ మనం ఛానల్ ద్వారా చూపిద్దాం. ఈ శ్రీచక్ర తత్వం అనేది ఒక పాలవెల్లి, శ్రీచక్ర మండలం పాలవెల్లి. ఆ పాలవెల్లినే మన వాళ్ళు పూర్వం అందరూ స్త్రీలు రంగవల్లిగా మన ఇంటి ముందు చిత్రిస్తుంటారు. అది కూడా ఒక యంత్రం లాగా. ఆ యంత్రమే కాస్మిక్ ఎనర్జీ రిసీవర్. ఉదయమే లేచి ముగ్గులు వేయటమే కారణం అది. దాన్ని ఆ యంత్రతత్వం నుండి వచ్చే ఎనర్జీని ఇంట్లోకి లాక్కోవడానికే పసుపు కుంకుమలు పెట్టి తోరణాలు కట్టి ఆహ్వానించడం, శ్రీలక్ష్మిని ఇంట్లోకి రమ్మని. ఆ బిందువే యంత్ర బిందువే శ్రీలక్ష్మి. దాన్ని ఆహ్వానించటమే. అటువంటి శ్రీయంత్ర మేరు ఎక్కడుంటే అక్కడ ఎటువంటి భూత ప్రేత పిశాచ గణాలు ప్రవేశించవు. యక్షగరుడ గంధర్వ కిన్నెర కింపురుషులైనా అటువంటి వాళ్ళ శాపాలున్నా, కొందరి శాపగ్రస్త నక్షత్ర జాతకులు ఉంటారు. వాళ్ళు గత జన్మలో చేసిందో ఈ జన్మలో చేసిందో అటువంటి వాళ్ళకు కూడా దోషాలు దగ్ధమైపోతాయి. అందుకనే శ్రీచక్ర పూజ చేసేటప్పుడు వాళ్ళకి ఆ శ్రీచక్రము ఇచ్చేటప్పుడు కూడా చిన్న సైజులోనో పంచ లోహములతో ఉన్న శ్రీయంత్రము ఉంది, మరకత శ్రీయంత్రము ఉంది. ఈ ఒక్కొక్క ఎల్లో క్వార్డ్స్ అని ఉంది, లెమన్ జేడ్ అంటాం దాన్ని. అదేవిధంగా రోజ్ క్వార్డ్స్ అని ఉంది రవి దశలో పుట్టిన వాళ్ళకి, లెమన్ జేడు గురుతత్వంలో పుట్టిన వాళ్ళకి. ఇదే విధంగా ఈ వైశ్యవర్ణంతో ఉన్న వాళ్ళకి ఈ గ్రీన్ మరకతం అనేది, నీలము అనురాధ నక్షత్రం వాళ్ళు, పుష్యమి నక్షత్రం వాళ్ళు, ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు శని దశలోనే పుట్టింటారు. అటువంటి వాళ్ళకి ఇంద్రనీలము అనే
ఆ శ్రీయంత్ర మేరుని ఆరాధించడం వల్ల వాళ్ళకు మంచి జరగాలని ఇవ్వటము. అక్కడ ఆరాధన చేసుకోవడానికే మన ఆలయంలో ఈ శ్రీచక్రాలన్నీ ఇప్పుడు నీలము అంటేనే అనురాధ, పుష్యమి, ఉత్తరాభాద్ర ఈ నక్షత్రంలోనే చేయించడం జరిగింది. నేను చిత్రం వేసినా అదే విధంగా చేస్తున్నాను. ఉదాహరణకు అక్కడ ఉండే గోమాతని కూడా వెయ్యాలంటే సురభిమాత అనుగ్రహం ఒకే ఒక నక్షత్రానికి ఉంది. ఉత్తరాభాద్ర అనే నక్షత్రం, వాళ్ళ జంతువర్గం గోవు కాబట్టి సురభిమాత ఓం సురభ్యై నమః అనుకుంటే చాలు ఆ సురభిమాత అనుగ్రహం కలుగుతుంది. ఆ గో సంపద వాళ్ళ ఇంటికి పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు అటువంటి వాళ్ళు ఏ విధంగా పూజించాలి, ఆ సురభిమాత మంత్రం వాళ్ళకి సంబంధించి కౌమారి అమ్మవారు ఉత్తరాభాద్ర అనుకున్నాం. ఉత్తరాభాద్ర లేకుంటే ఆ మఖా నక్షత్ర జాతకులు, జ్యేష్ఠ నక్షత్రాలకు ఈ ముగ్గురికి ఏకైక అమ్మవారు కౌమారి మాత. ఇప్పుడు ఆ శ్రీచక్రాన్ని చూస్తూ కౌమారి అమ్మవారిని ధ్యానించుకోవడం. నాకు మంచి శక్తినివ్వు, జ్ఞానాన్నివ్వు, గుణమునివ్వు. ధనం కంటే గుణం అడగాలి. గుణం ఉంటే ధనం ఆటోమేటిక్గా అదే వచ్చి చేరిపోతుంది. ఇట్లా ఒక్కొక్క నక్షత్ర జాతకులకు తగ్గట్టుగా ఆ శ్రీయంత్ర మేరువుల్ని తీర్చిదిద్దడం జరిగింది. ఇట్లా 9 రకాల మేరువుల్ని అక్కడ మన ఆలయంలో పెడుతున్నాం. భ్రమరాంబ అనుగ్రహంతో ఆ శ్రీచక్ర రూపంలోనే మన టెంపుల్ అంతా కనిపిస్తుంది. ఆ అనుగ్రహము ఎలా కలిగిందో అదే విధంగానే నేను కట్టలేని అనే నిరాశతో వెనుకడుగు వేసిన వాడిని మళ్ళీ అనుకోకుండా భ్రమరాంబ థియేటర్ ఓనరు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆహ్వానించి అమ్మవారు పిలుస్తుంది, మీరు రండి, మా గెస్ట్ హౌస్లోనే ఉండాలి, కుటుంబ సమేతంగా రావాలి అని తీసుకెళ్ళటము. అక్కడ చెప్పాను కదా, ఈగల పెంట, దోమల పెంట, భ్రమరాంబ ఆ 3 కీటకాలు ఏకమయ్యి ఒక త్రికోణమయ్యి మళ్ళీ ఆ త్రికోణము ఊర్ధముఖంగా ఉండి అధోముఖంగా ఒక త్రికోణమయ్యి షట్కోణం అయితే ఆ షట్కోణ రూపంలోనే ఇప్పుడు మన ఆలయ నిర్మాణాన్ని, ఆ ధ్యాన మందిరాలన్నీ చేస్తూ వస్తాం. 12 రాసులుగా విభజించి ఆ 12 రాసుల వాళ్ళు అక్కడ ధ్యానం చేసుకోవడానికి ఇలాంటి ఉండీలు విరాళాలు లేకుండా దాన్ని లోక కళ్యాణం కోసం పెట్టారు. ఆ శ్రీయంత్ర మేరువులన్నీ అక్కడికి అమ్మవారి ముందే ఉంటాయి. చతుషష్ఠి కళా నిలయంగా, లలిత కళా నిలయంగా చేస్తున్నాను. దానిలో సర్వశాస్త్రాలు అక్కడ నేర్పించాలని. ఆ చతుషష్ఠి అంటేనే 64 కళలు, రంగవల్లులు, పాకశాస్త్రము, గాత్రము, చిత్రము, శిల్పము, ఇటువంటివన్నీ అందులో ఉంటాయి. అప్పుడప్పుడు ఒక్కొక్క కార్యక్రమం ఏంటంటే, మనకు పూర్వం ఉన్న గురుకులాలు లేవు. మొత్తం ఈ మెకాలే విద్యా విధానం వచ్చి ఏదో చదువుకు ఉద్యోగం చేయడానికి చదువు ఒక డిగ్రీ కావాలని ఇంతవరకు లాక్కొచ్చారు. 70 ఏళ్ళు 80 ఏళ్ళు వృధాగా పోయింది. అనేక రకాల మతస్థుల ప్రభావం పడి సాందీప మహర్షి 64 కళలకు సంబంధించి చతుషష్ఠి విద్యల్ని శ్రీకృష్ణుడికి నేర్పించాడు. అటువంటి విద్యలను మరుగున పడిపోయాయని మా నాన్నగారు బాధపడుతూ చెప్పేవాళ్ళు. మళ్ళీ నీకు ఎప్పుడైనా సంపాదించి ఏదైనా చేయగలిగితే లోక కళ్యాణం కోసం, మానవాళి కోసం నువ్వు చేయాలనుకుంటే అదొక్కటి చేయి చాలు, నీ జీవితం చరితార్థమవుతుంది, ధన్యుడి అవుతావు, నా కోరిక నెరవేరుతుంది. అటువంటి గురుకులం ఒకటి స్టార్ట్ చేయవయ్యా అని అప్పుడు జీవించాడు చిన్నప్పుడు. ఇది జరిగి 70వ సంవత్సరం 1970లో. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మా నాన్నగారు మాట నెరవేర్చాలని పోరాడుతూ వస్తూ ఇంతవరకు ఒక రూపం తీర్చిదిద్దాను. ఇక మీదట ఒక్కొక్క కళని అక్కడ ఇది చేస్తూ ఆ కళలో నేను కూడా మొదట దాని గురించి ఏంటో తెలుసుకోవాలని ఒక 16 కళలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం పట్టుకోగలిగాను. ఇంకా 64 కళలు నేర్చుకోవాలంటే ఈ జీవితం సరిపోదు, ఇంకో కొన్ని 10 జన్మలు ఎత్తాలి. అది మన జీవితంలో, గత జీవితంలో సాధించిన ఆ సాధన వలన, ఏదో అగ్నియోగాల ఉన్నందువలన ఈ జన్మలో అది కొద్దిగా 64 కళల్లో ఒక 16 కళల వరకు జ్యోతిష శాస్త్రము, రత్నశాస్త్రము, చిత్రకళా శాస్త్రము, వాస్తు శాస్త్రము, ఇట్లా ఒక 16 వరకు టచ్ చేయగలిగాను. దాంట్లో నేను నేర్చుకుంది పిడికిడంతే, నేర్చుకోవాల్సింది సముద్రం అంత ఉంది. అది ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాను. ఈ సత్సంగము సాయంత్రము 4 గంటలైనా 5 గంటలైనా ఎన్ని గంటలైనా చేయొచ్చు మీతో, ఎందుకంటే అంత అపారమైనటువంటి జ్ఞానాన్ని మీరు సంపాదించారు. చెప్పడానికి కూడా ఎలాంటి సందేహం ఉండదు మీకు, చూసేవాళ్ళకి, ప్రేక్షకులకు కావచ్చు, వచ్చిన వాళ్ళకి. ఇలా మీరు ఈ జ్ఞాన ప్రవాహాన్ని మాకు ఎప్పుడు నిరంతరం అందిస్తారని. తప్పకుండా ముఖ్యంగా
శ్రీ సన్నిధి ఛానల్ కంటూ కొందరు ప్రత్యేక వర్గం తయారైపోయారు. నిజం చెప్పాలంటే నేను ఎన్నో ఛానల్స్కి చెప్పాను, ప్రముఖమైన ఛానల్స్ అన్నిటికీ 12 ఏళ్ళు 13 ఏళ్ళు చెప్పాను. అయినా కూడా మేము శ్రీ సన్నిధిలో చూసాం గురువుగారు, మీ ప్రవచనం బాగుంది, మీరు ఆ విజ్ఞానం అనేదాన్ని చాలా చక్కగా నిదానంగా ఏదో తోలు వలిచి అరటిపండు తినిపించినట్టు చెప్పారు అని వాళ్ళు అందరూ వస్తున్నారు. అది ఏంటంటే మీరు అడిగే విధానము, మీకున్న వినయ విధేయతలు, విజ్ఞానం పైన ధ్యానం పైన మీకున్న ఆసక్తి, ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకా మా గురువుల దగ్గర నుండి రాబట్టి అందరికీ అందించాలనే తపన మీలో ఉంది. కాబట్టి ఆ జిజ్ఞాసకు వాళ్ళు సరెండర్ అవుతున్నారు. సభ్యులు కూడా మీకు ఇంకా ఎక్కువ కావాలి. అత్యద్భుతంగా మీ ఛానల్ కూడా, మీ ఛానల్ అనే కాదు మా ఛానల్ కూడా చెప్పచ్చు. ఈ కళా సన్నిధి, ఈ శ్రీ సన్నిధి అంతా ఒకటే అనుకోండి. ఇక మీదట తప్పకుండా అవన్నీ కొనసాగిద్దాం. అనేక రకాల ఇంకా సిద్ధ రహస్యాలు, గుప్త మంత్రాలు, గుప్త ముద్రికలు, ముద్రలు, చిత్రాలు, ముఖ్యంగా అమ్మవారు అనుగ్రహించిన సహస్ర చిత్రాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క చిత్ర దర్శనం వాళ్ళకి కల్పిస్తూ దాని నుండి ఒక అదృష్ట తరంగాల్ని చూసినందువల్లే వాళ్ళకి కలిగేలాగా మనం వాళ్ళకి ఆ ప్రాప్తం కూడా అందజేద్దాం. దాచిపెట్టుకున్నందువల్ల ఒక నిధిలాగా ఉండిపోతుంది, కాలగర్భంలో కలిసిపోతుంది. కానీ ఇంకా దాన్ని బహిర్గతంగా చేయాలనే దీంతోనే ఆలయంలో పెట్టాలనుకున్నాను. మీ ద్వారా కూడా ఈ సన్నిధి నుండి కూడా, మా సన్నిధిలోనే కాకుండా మీ సన్నిధి ఛానల్ నుండి కూడా అవన్నీ అందరికీ అందాలని నా కోరిక. శుభం. లోక సంస్థ సుఖినో భవంతు. శుభం. శుభం. ఇంతవరకు మనం కేశవులు గురువు గారు కళశ్రీ ఆర్ట్ టెంపుల్ అని ఒక పేరు, కానీ ఇది పూర్తిగా దైవ ప్రణాళికలో ఎవరైతే దైవానికి దగ్గరవుదామో, మనల్ని నడిపించేదంతా ఒక శక్తి, దైవశక్తి ఉందని విశ్వసిస్తారో వారందరి కోసము ఇక్కడ కొలువై ఉన్నది. అలాగే వారు మనందరి కోసం నిర్మించినటువంటి ధ్యాన మందిరం ఏదైతే ఉన్నదో అది ఇంతవరకు భూమండలంలో ఎవరు కూడా ఆలోచించినటువంటి ఒక గొప్ప ప్రణాళిక. త్వరలోనే పూర్తి స్థాయిలో అది మనందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ సాధన చేస్తున్న వాళ్ళు కూడా ఎన్నో గొప్ప అనుభూతులు పొందుతున్నారు. వారి సాధనలో ఎంతో ముందుకు కూడా వెళ్తూ ఉన్నారు. మరి ఇలాంటి అదృష్టాన్ని మనకు కలిగజేసినటువంటి గురువుగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.